ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై గ్రూప్ దివ్యజ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతము. ప్రవచనకర్త శ్రీమాన్ డాక్టర్ ఉదగిరి సుధాకర్రావు గారు. వారు మనకు విశిష్ట వక్తగా వచ్చారు. వారి యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమం సందర్భంగా వారిని ఒక 2 మాటల్లో మనం పరిచయం చేసుకుందాం. కొత్త వారు ఉన్నారు కనుక. వీరి పూర్తి పేరు ఉదగిరి సుధాకర్రావు గారు. అసోసియేట్ ప్రొఫెసర్గా ఎల్బి కళాశాల విశాఖపట్నంలో రిటైర్ అయ్యారు. 2000 సంవత్సరంలో ప్రవేశించినటువంటి ఈయన విశాఖ సిటీ సమితి జిల్లా స్థాయిలో సుమారు ఒక 8 సంవత్సరాల పాటు కన్వీనర్గా కూడా పనిచేశారు. అలాగే సాధనా క్యాంప్, స్టడీస్ సర్కిల్స్ నిర్వహణలో మంచి అందివేసిన చేయి మన సుధాకర్రావు గారు. అలాగే మరి ఒక భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు దాంట్లో ఈయన రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా వీరు తమ అమూల్యమైనటువంటి సేవల్ని అందించడం జరిగింది. తర్వాత నేషనల్ వర్కింగ్ గ్రూప్ అనేటువంటి దాంట్లో వీరి యొక్క రచన కూడా ఆమోద ముద్ర పొందడం విశేషం. స్వామి యొక్క దివ్య సందేశాలని అందరికీ అవగతమయ్యే విధంగా, అందరికీ ఆకలింపయ్యేటువంటి విధంగా చిన్న చిన్న రూపాల్లో దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి స్వామి యొక్క సందేశ వ్యాప్తిలో ఆయన కంకణం కట్టుకొని అన్ని ఎక్కడ అవకాశం వచ్చినా సరే స్వామి యొక్క అవతార వైభవాన్ని చెప్పడంలో ఆయన ముందుంటున్నారు. మరి అదే మనకు సంతోషం. అలాగే ఎన్నో రచనలు చేశారు, వ్యాసాలు. అవి శ్రీవాణి, సాయి స్పందనలో అనేటువంటి పత్రికల్లో కూడా ప్రచురితమైనవి. ఇప్పటికి కూడా నేను స్వామివారి యొక్క సేవలో ఒక ఉపకరణాన్ని అని ఆయన సవినయంగా చెప్పుకోవడం అనేది మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. అలాంటి మరి పుణ్యజీవి, ధన్యజీవి అయినటువంటి సుధాకర్రావు గారు ఇవాళ అందరికీ విశ్వశాంతికి, లోక కళ్యాణానికి కారకమైనటువంటి శ్రీమద్ భగవద్గీత అనేటువంటి గ్రంథంలో అందరి చేత పూజనీయమైనటువంటి గ్రంథం అది. అలాంటి భగవద్గీతని మరి ఎలా కర్తవ్యంగా తీసుకోవాలి మనం అని కర్తవ్య బోధామృతం అనేటువంటి విషయం మీద ఇవాళ కాస్త నింపాదిగా చెప్పాలని కోరుకుంటూ వారికి స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. అందరూ ఓకే అండి? ఓకే సార్. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిలుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన భగవత్ కుటుంబ సభ్యులందరికీ సాయిరాం తెలుపుతూ చిన్న ప్రార్థనా శ్లోకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజిమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతం అనే శీర్షిక కింద 3వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఒక్కసారి గతంలో మనం లాస్ట్ క్లాసులో ఏం చెప్పుకున్నాం అనేది చిన్న పునశ్చరణ చేసుకుని ముందుకు వెళదాం. మనం దుర్యోధనుడు
పాండవ పక్షాన ఉన్న సైన్యాన్ని చూసి ధృష్టద్యుమ్నుని యొక్క అద్భుతమైన వ్యూహాన్ని చూసి ఒక్కసారి ఆందోళనకు గురవుతాడనమాట. మాది 11 అక్షౌహిణీల సైన్యం అయితే వీళ్ళది 7 అక్షౌహిణీల సైన్యం ఎలా వచ్చింది, వీళ్ళకి ఎంతమంది వీళ్ళకి సహకరించారు, తనది 11 అక్షౌహిణీలు అయినా సరే పాండవుల 7 అక్షౌహిణీల సైన్యాన్ని అద్భుతమైన వ్యూహం రచించి ధృష్టద్యుమ్నుడు నిలబెట్టడం చూసి దుర్యోధనుడికి ఆందోళన ప్రారంభమైంది. ఇదే అశుభ సూచకం. రాజైన వాడికి ముందే భయాందోళనలకు గురి కాకూడదు. వెంటనే ఏం చేశాడంటే ద్రోణాచార్యుడి దగ్గరికి, ద్రోణాచార్యుడు సైన్యాధ్యక్షుడు కాదు, ఆయన భీష్మాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడు, ద్రోణాచార్యుడు ఒక వింగ్ కమాండర్ మాత్రమే. ఈయన రాజాది రాజు దుర్యోధనుడు. ఈయన మామూలుగా ఏంటంటే మామూలుగా ఒక ప్రోటోకాల్ ప్రకారం అయితే ఈయన అక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. కానీ భయాందోళనకు గురయ్యి విచలితుడైపోయి గురువు గారి దగ్గరికి పరిగెట్టి కొంత ఉన్మత్త ప్రలాపన చేస్తాడు, వ్యర్థ ప్రలాపన చేస్తాడన్నమాట. ఏమంటాడంటే మొట్టమొదట 9వ శ్లోకంలో ఒక పదం వాడతాడు. చూడండి ఎంతమంది సైన్యం మన పక్కన ఉన్నారు, పాండవుల పక్కన ఎంతమంది సైన్యం ఉన్నారు, నా గురించి త్యక్త జీవిత అంటాడు, నా గురించి ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడి చాలా మంది వచ్చారు అని చెప్పి, రాజైన వాడు ప్రజల కోసం బ్రతకాలి గాని, ప్రజల మాన ధన ప్రాణ సంరక్షణ చేయాలి గాని, వాళ్ళు ముందే చచ్చిపోతారని ఇతనే డిసైడ్ చేయడం వల్ల ఎంత భయాందోళనకు గురయ్యాడో చూడాలి. ఇదొక పదం వాడాడు. అది కాకుండా ఒక వికట సంబోధన చేస్తాడు ద్రోణాచార్యుడిని. అంటే ద్రోణాచార్యుడి మీద భీష్మాచార్యుడి మీద నమ్మకం లేదు దుర్యోధనుడికి. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు పాండవ పక్షపాతులు, వీళ్ళు పాండవులను వధించరు, వీళ్ళు నా పక్కన ఉన్నారు కానీ మనసంతా వాళ్ళ పక్కనే ఉంది అని ఒక రకమైన శంక ఉంది, ఒక రకమైన అనుమానం ఉందన్నమాట. అప్పుడు ద్రోణాచార్యుడిని ఒక వికటమైన సంబోధన చేస్తాడు, ద్విజోత్తమ అని. ఆ ద్విజోత్తమ అనకూడదు, ఆయన సద్బ్రాహ్మణుడే కాదనట్లేదు, కానీ అస్త్రశస్త్ర విద్యలో నైపుణ్యం కలవాడు గురువు గారు, ఆచార్య అని సంబోధించాలి. ఇదేంటి ద్విజోత్తమ ఏంటంటే హోమధూమం మధ్యలో కూర్చుని వేద మంత్రాలు వల్లించడం వేరు, రణరంగంలో నిలబడి రుధిర ప్రవాహాన్ని వీక్షిస్తూ పోరాడడం వేరు అని అర్థం వచ్చిందనమాట. నువ్వు హోమగుండం దగ్గర కూర్చుని వేద మంత్రాలు వల్లించడానికే కానీ రక్త ప్రవాహాలు చూస్తూ, రక్తపు టేరులు చూస్తూ యుద్ధంలో పోరాడేంత శక్తి నీకుందా అనేది ఒక వ్యంగ్యమైన అర్థం అందులో ప్రతిధ్వనిస్తుంది అనమాట. అని వీడి ఉద్దేశం ఏంటంటే ఆట నేర్పడం వేరు, ఆట ఆడడం వేరు. అంటే నువ్వు శస్త్ర విద్య నేర్పడం వేరు, యుద్ధంలో నిలబడి శస్త్రాస్త్రాలు ధరించి శత్రువులను చీల్చి చెండాడడం వేరు. నువ్వంత సమర్థుడువా అని చెప్పి ఆయనలో ఒక రకమైన ఉద్రేకాన్ని రెచ్చగొడుతున్నామని భ్రమలో ఇతను ఉన్నాడు. అని ఇంకొకటి అంటాడు, తవ శిష్యేణ ధీమత అంటాడు. అంటే తవ శిష్యేణ ధీమత అంటే ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు వచ్చిందే ద్రోణాచార్యుని సంహరించడానికి, ద్రుపదుడు కొడుకు అనమాట. తవ శిష్యేణ ధీమత, చూడండి మీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు ఎంత బుద్ధిమంతుడో చూడండి. ధీమత అంటే ఏంటంటే పరాక్రమవంతుడని, బుద్ధిమంతుడని. దుర్యోధనునికి ఒక భయం ఉంది ధృష్టద్యుమ్నుడి విషయంలో. తవ శిష్యేణ ధీమత, చూడండి మీ శిష్యుడయ్యుండి కూడా మీకు వ్యతిరేక పక్షంలో నిలబడి ఎంత చక్కగా సైన్యాన్ని తీర్చిదిద్దాడో చూడండి అని చెప్పేసి ఇటువంటి వ్యర్థ ప్రలాపన చేస్తూ ద్రోణాచార్యుడి యొక్క మానసిక స్థైర్యాన్ని తీస్తున్నాను అనే ఉద్దేశం వీడికి లేకుండా ఒక రకమైన ఉద్రేకం రెచ్చగొడదాము అని చెప్పేసి ఆయనకి ఇటువంటి వ్యర్థ ప్రలాపన చేస్తుంటే దగ్గరలో ఉన్న భీష్మాచార్యుడి అంతా వింటాడన్నమాట. విని ఇంకా వీడిని కానీ కట్టడి వేయకపోతే, వీడి కానీ వాక్ప్రవాహానికి మన అడ్డం తిరగకపోతే, అడ్డకట్టు వేయకపోతే వీడు చెలరేగిపోతాడు,
ఆ చెలరేగిపోయిన ఈ సందర్భంలో ద్రోణాచార్యుడు ఏమైనా కినుక వహించి యుద్ధరంగం నుంచి నిష్క్రమిస్తాడేమని భయపడి ఒక్కసారి తన శంఖనాదాన్ని భయంకరంగా పూరిస్తాడన్నమాట. ఒక పక్కన దుర్యోధనుడికి ధైర్యోత్సాహాలు నింపడం కోసము, రెండో పక్కన వీడి వ్యర్థ ప్రలాపనకి అడ్డుకట్ట వేయడం కోసం. ఆ శంఖనాదాలు ఎంత చక్కగా ఉన్నాయో వ్యాస భగవానుడు ఎలా వర్ణించాడంటే, పాండవుల శంఖారావాలన్నీ కూడా ఎప్పుడైతే భీష్ముడు శంఖారావం చేశాడో ఇక పాండవుల పక్కన కూడా శంఖారావాలు మొదలైనవి. పాండవుల పక్కన శంఖారావాలు ఎంత బాగున్నాయంటే క్రమశిక్షణ, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ యొక్క స్థాయిలను బట్టి వాళ్ళు వెళుతున్నారు అనమాట. ఆ శంఖారావాలు వినడానికి ఒక సునాద భరితం కింద ఉందన్నమాట. అది వినడానికి చక్కని వాయిద్యంలాగా వినపడుతుంది అనమాట. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ స్థాయిలను బట్టి. అదే కౌరవుల శంఖానాదాలు ఎలా ఉన్నాయంటే, శంఖారావాలు ఎలా ఉన్నాయంటే ఒక క్రమశిక్షణ రాహిత్యం అన్నమాట. ఒక 18వ శ్లోకం ఉన్నట్టు పృథక్ పృథక్ అనే పదం వాడతాడు వ్యాస భగవానుడు. పృథక్ అంటే వేరు వేరుగా, ఎవరి గోల వాడది, ఎవరి వాడు ముందా నేను ముందా స్థాయి భేదం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాడు వాయించేస్తుంటే ఎలా అయిపోయిందంటే అది వినడానికే అసహ్యంగా ఉందన్నమాట. అంటే వాళ్ళ యొక్క మానసిక దౌర్బల్యం, ఒక భయాందోళనకి కూడా వాళ్ళు కూడా పాండవులు మనం జయించగలమా అనేసి ఒక రకమైన ఆందోళన వాళ్ళలో కూడా ఉందేమో అనుకుని అస్తవ్యస్తమైన శంఖారావాలు ఇటు పక్కన వినబండి, వాళ్ళ పక్కన సునాదభరితంగా పాండవుల పక్కన వినబడుతుంది. ఎప్పుడైతే పాండవ పక్ష యోధుల శంఖనాదాలకి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయాట. ఆ ఒక్క పాండవుల శంఖారావాలకి ధార్తరాష్ట్రుల అంటే దుర్యోధనుడి పక్కన సైన్యం యొక్క హృదయాలన్నీ కూడా కకావికలం అయిపోయినాయి అన్నమాట. ఈ విధంగా మనకి అక్కడితో మనం ఆగాం. ఆగిన తర్వాత అర్జునుడు ఏమంటాడంటే కృష్ణుడితో అంటాడనమాట, ఎలా అంటాడు చూడండి. సేనయో ఉభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత, ఏవదేతాన్ నిరీక్షీహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అసలు ఎలా అంటాడు శ్రీకృష్ణుణ్ణి, హే అచ్యుత అంటే అసలు బావా మన రథాన్ని ఇరుసేనుల మధ్యన నిలబెట్టమని ఒక సౌమ్యంగా అనాలి కదా. అంటే అక్కడికి తమోగుణం నిండిపోయి ఉందంట, అహంకారంతో ఉన్నాడు బాగా. అంటే శ్రీకృష్ణుడిని ఆజ్ఞాపిస్తున్నానేమో అనే సందేహం కూడా అర్జునుడికి కలగలేదు. అందుకే ఒక సందర్భంలో అంటాడు అర్జునుడిని అంటాడు, ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకుంటాడని, బావా అర్జున, యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ డివోటీ అంటాడు. నువ్వు నా స్నేహితుడివి, అట్ ద సేమ్ టైం నా భక్తుడు కూడా. అంటే స్నేహితుడు అని ఎప్పుడైతే అన్నాడో కొంచెం లిబర్టీ తీసుకుంటాడు. భక్తుడు అని ఎప్పుడైతే చెప్పాడో, భక్తుడు అనగా నేను భక్తుడు లాగానే డిసిప్లిన్ లో ఎంతవరకు ఉండాలో ఈ శ్రీ కృష్ణ భగవాన్ దగ్గర, సాక్షాత్ శ్రీమన్నారాయణుడి దగ్గర మనం ఎంత లిమిట్, ఎంత పద్ధతిగా ఉండాలి, మన క్రమశిక్షణ ఏంటి అనేది ఒక రకమైన జ్ఞప్తిలో ఉంచుకుని ప్రవర్తిస్తాడు. అందుకని యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ డివోటీ అని మొట్టమొదటిలోనే చిన్న కంట్రోల్లో పెట్టడానికి ఒక పదం వాడాడు అన్నమాట. హే అచ్యుత, సేనయో ఉభయోర్ మధ్య రథం స్థాపయమే. ఇరు సేనల మధ్య అంటే కురు సైన్యం మధ్యన పాండవ సైన్యం మధ్యన రథాన్ని నిలబెడితే నేను ఇరు సేనలని పరికించి చూస్తాను అంటాడు. అంటే ఒక ఈ యుద్ధ ఆరంభంలో నేను ఎవరితో పోరాడాలో, ఎవరి పక్షాన పోరాడుతున్నారు అని నేను ఎక్కడ ఏ స్థానంలో ఉండి ఇరు పక్షాలను చక్కగా చూడగలుగుతానో ఆ స్థానంలో మన రథాన్ని నిలబెట్టు బావా అని అంటాడు. అనడంలో కూడా అంటే హే అచ్యుత అని పదం ఆడతారు. ఈ అచ్యుత అనే పదం మీద ఎన్ని కామెంటరీస్ వచ్చినాయో, భగవద్గీత భాష్యకారులు ఎంత చక్కగా ఎన్ని రకాల వ్యాఖ్యానాలు వచ్చినాయో చెప్పలేము. అందులో ఒక ముఖ్యమైన ఒక 2-3 తీసుకుందాం మనం. అసలు ఉత్తమ వీరుని లక్షణమే అది. ఎప్పుడు కూడా ఏంటంటే శత్రువులతో తలపడుటకు ముందుగా ఏం చేస్తారంటే, శత్రుపక్షమును ఎందరు కలరు, ఎవరెవరు కలరు, వారందరూ ఏ ప్రకారముగా ఉన్నారో గమనించుట ఉత్తమ యోధుని లక్షణము, ఉత్తమ వీరుని లక్షణము. కనుకనే అర్జునుడు ఏం చేశాడంటే వాళ్ళని చక్కగా చూడడానికి రథముని ఉభయ సేనల మధ్యకి తీసుకెళ్ళిపో బావా అని చెప్పాడు. అనడం నేను ఆజ్ఞాపించుతున్నట్టుగా ధ్వని వినిపించింది అన్నమాట. ఇది అయితే
ఎప్పుడు కూడా సంబోధనలు ఎలా ఉంటాయంటే భగవద్గీతలో కానీ భారతంలో కానీ సంఘటన యొక్క లక్షణాన్ని బట్టి ఉంటుందన్నమాట. సంఘటన లక్షణం అంటే ఆ సంఘటన ఏ సందర్భంలో జరుగుతుందో ఆ సంఘటన ఏంటి, ఆ సంఘటన యొక్క లక్షణాన్ని బట్టి సంబోధన మారుతుంది అన్నమాట. ఇక్కడ భగవంతుణ్ణి అచ్యుత అని ఎందుకు అంటారో మీకు తెలుసా? భగవంతుడికి దివ్యమైన పేర్లు అనేక ఉన్నాయి. వాటిలో ఒక అద్భుతమైన పేరు అచ్యుత. గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి అచ్యుత అని సంబోధించాడు. ఎందుకని అంటే అచ్యుత అంటే ఆ ప్లస్ చ్యుత. చ్యుత అంటే పడిపోవడము, అనగా జారిపడిన స్థితి. అచ్యుత అనగా జారి పడని స్థితి. చ్యుత అంటే ఆ ప్లస్ చ్యుత అచ్యుత. చ్యుత అంటే పడిపోవడం అనగా జారిపడిన స్థితి. అచ్యుత అనగా జారి పడని స్థితి, ఉన్నత స్థితి అన్నమాట. అంటే మనము కూడా చ్యుతులమే. ఎలాగంటే మనము అహం దేహస్మి అనుకుంటున్నాం కానీ అహం బ్రహ్మస్మి అనుకోవట్లేదు. అంటే మన జీవుడు సచ్చిదానంద స్వరూపుడే కానీ ఆ స్థితి నుండి జారి పడ్డాడు అన్నమాట. అర్జునుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇదంతా గీత బోధకి సరిపడా రంగాన్ని తయారు చేసుకుంటూ వెళుతున్నాడు అన్నమాట శ్రీకృష్ణ భగవాన్. ఇక్కడ అచ్యుత అనగా ఏంటంటే దిగజారడు, ఫెయిల్ అవ్వడు, విఫలం అవ్వడు. ఏ ప్రయత్నంలో ఏ విషయంలో భగవంతుడు విఫలమయ్యే సమస్య లేదనమాట. అంటే భక్తుడిని రక్షించే విషయంలో ఎప్పుడు భగవంతుడు విఫలం కాలేదు, అందుకే అచ్యుతుడయ్యాడు. కాబట్టి తన భక్తుల సంరక్షణలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటాడు, అందుకే అచ్యుత అన్నాడు. మీరు చూడండి భాగవతంలో కూడా గజేంద్ర మోక్షంలో కూడా ఒక చక్కని శ్లోకం ఉంటుందంట. గజేంద్రుడు నీవే తప్పని తప్పరం బెరుగా అని చెప్పేసి కంప్లీట్ గా శరణాగతి పొందాడు. అప్పుడు ఎలా బయలుదేరాడో మనం ఒకసారి చెప్పుకున్నాం, ఒకసారి చదువుకుందాం. అంటే భక్తుడి యొక్క రక్షణ విషయంలో భగవంతుడు ఎంత అప్రమత్తతో ఉంటాడు అనేది. సిరికిని చెప్పడు, శంఖచక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారంబున్ జీరడు, అప్రకపతిన్ మన్నింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనుత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచే లాంఛలమైన వీడడు, గజ ప్రాణ అవనోత్సాహి అయి. సిరికిని చెప్పడు. భక్తుడు పిలిచేటప్పటికి ఏం చేశాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడట ఆయన, మందార వనాంతరంలో ఆయన రమా వినోది అయి ఉన్నాడు, సరస్సు సల్లాపాల్లో మునిగి ఉన్నాడు. భక్తుడి యొక్క ఆవేదన ఆర్తనాదం వినబడింది అంతే. ఇంకా ఆవిడికి చెప్పల. సిరిగిని చెప్పడు, అమ్మకి చెప్పలే. శంఖ చక్ర యుగము చేదోయి సంధింపుడు, ఆ శంఖ చక్రాలను చేతితో కూడా పట్టుకోలేదు. ఇంకా ఏ పరివారంబున్ చేరడు, ఎవరిని సైనికులు పిలవలేదు. అబ్రకపతిని మన్నింపుడు, కనీసం వాహనమైన గరుత్మంతుని కూడా రారానైనా వెళదామని కూడా అనలే. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తుడు, ఆ స్పీడ్కి, ఆ బయలుదేరిన యొక్క వేగానికి ఆయన జుట్టు మొహం మీద పడిపోయి, చెవుల మీద పడిపోయి, మొత్తం అల్లకలోరంగా జుట్టు చెదిరిపోయిన జుట్టును కూడా ఎలా సర్దుకోలేదండి. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడు. అప్పటి వరకు ఆయన రమా వినోది అయి ఉండి ఆవిడ యొక్క పైటి కొంగు స్వామి చేతిలో ఉందంట. అది కూడా పట్టుకుని, అది కూడా వదిలి పరిగెడదాము, వదిలి వెళదాం భక్త రక్షణ కానీ కూడా లేదు ఆయనకి. అలా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాడు. అమ్మ వెనకాలే వెళ్ళిపోతుంది. అమ్మ ఏదైనా అడిగితే చెప్పే పరిస్థితిలో కూడా లేదు. దేనికి ఈ తొందరంతా, దేనికి? గజ ప్రాణ అవనోత్సాహి అయి, అంటే భక్తుడు గజేంద్రుడి యొక్క ప్రాణాన్ని రక్షించే విషయంలో ఆయన అంత తొందరగా అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఇది పోతనామాచుడు ఇంత చక్కగా వర్ణించాడనమాట. అయితే ఈ భక్తుడు మటుకు తక్కువడండి. భక్తుడు కూడా ఏం చేస్తాడంటే వచ్చి నన్ను రక్షిస్తాడని పిలవలేదు గజేంద్రుడు. అప్పటికి తమోగుణం నుంచి రజోగుణం నుంచి పరమ వైరాగ్యంలో వెళ్ళిపోయాడు అనమాట. సత్వగుణ ప్రధానుడు అయిపోయాడు. ఒక పుష్పాన్ని తొండంలో పెట్టుకుని స్వామి వస్తే స్వామిని చూసి ఈ పుష్పాన్ని స్వామి పాదాల మీద సమర్పించి మన ప్రాణత్యాగం చేద్దాము అని చెప్పి నిరీక్షిస్తున్నాడు తప్ప ఆయన వస్తాడు నన్ను రక్షిస్తాడనే భావంలో భక్తుడు కూడా లేడు. అంటే అక్కడ తమోగుణం రజోగుణం అయిపోయింది. అలాగే అర్జునుడు కూడా తమోగుణము నుంచి రజోగుణము నుంచి సత్వగుణ ప్రధానుడిగా చేసి అప్పుడు గీతాబోధన చేస్తారన్నమాట. అయితే ఇది అయిపోయిన తర్వాత అచ్యుత అంటే మనం ఏమనుకుంటామంటే అర్జునుడు మహాజ్ఞాని అండి. అర్జునుడు మహాజ్ఞాని. ఎలాగంటే
ఆయనకి తెలుసు అందరము నాశనం అయిపోయేవాడమే కానీ అందరం ఒక్క కృష్ణ భగవానుడు తప్ప ఆయన ఒక్కడే అచ్యుతుడు, మనందరము అచ్యుతులమే, రేపో మాపో మరణించే వాళ్ళమే మనము అని చెప్పేసి, అచ్యుత అనగా ఏంటంటే చ్యుతి లేనివాడు, నాశము లేనివాడు అని అర్థం చేసుకోవాలి. మిగిలిన వారంతా నాశనం అయ్యేవారే, అచ్యుతుడు తప్ప. అది అచ్యుత నామం అన్నమాట. రెండవ అర్థం ఏంటంటే తనని ఆశ్రయించిన వారిని సంసార సముద్రమున శృతి నందింపకుండా చూసేవాడని అర్థం. తనను ఆశ్రయించుకుంటాము, తన పాదాలకు శరణాగతి పొందుతాం కదా, అటువంటి వాళ్ళు ఏంటి చేస్తాడంటే ఈ సంసార సాగరంలో చ్యుతి పొందకుండా చూస్తాడనమాట. అంటే ధర్మచ్యుతుడు కాకుండా ఈ సంసార సాగరాన్ని ఈదేటట్లుగా చేస్తాడు. అంటే తమ ఆధ్యాత్మిక సాధనల యందు చ్యుతి లేని వారు మాత్రమే అచ్యుతిని చేరగలరని మనం అర్థం చేసుకోవాలి. కావున అచ్యుతిని చేరదలిచిన వారు తమ సాధనల యందు ఎలాంటి చ్యుతి అంటే లోపము దోషము కలుగనేయకుండా మనం చూసుకోవాలి. అదే చూడండి, కొంతమంది ఏమంటారు ధర్మచ్యుతుడు అంటే ధర్మ మార్గం నుంచి తప్పి చరించేవాడు అన్నారు. అలాగే పదవీచ్యుతుడు అని ఉంటాం, అంటే పదవి నుంచి పదవి కోల్పోయినవాడు. ఈ చ్యుతి అంటే ఇంత అర్థం ఉందన్నమాట. అయితే శ్లోకం 22కు వెళితే మనం రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును వాళ్ళందరినీ ఇక్కడ ఉభయ సేనల మధ్యలో ఉన్న వీరులు నేను పరిశీలించిన ఎవరెవరు యుద్ధ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎవరి తరపున ఎవరు పాల్గొన్నారు, ఏ ప్రకారంగా వ్యూహాలు పడినారు గమనించడం కోసం నా రథాన్ని ఉభయ సేనల మధ్యన నిలుపు అచ్యుత అని చెప్పాడు అంటారు. అది 22వ శ్లోకంలో. 23వ శ్లోకంలో చూడండి, చక్కని అర్థం ఉంది దాంట్లో. యోత్సమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః అంటే దుర్బుద్ధి అయిన దుర్యోధనులకు ప్రియమును కూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరికించేదను అని అన్నాడు. అంటే ఎవరెవరు దుర్యోధనుడికి సాయం చేసి వచ్చారు, ఎవరెవరు మన పక్కన పోరాడడానికి వచ్చారు, ఒకసారి నేను పరికిస్తాను అని చెప్పాడు. మనం ముందు అనుకున్నామంటే ఇక్కడ ప్రియ చికీర్షవాహ అంటే దుర్యోధనుడికి ప్రియమును చేకూర్చడానికి, అతనికి యుద్ధంలో విజయము చేకూర్చడానికి ఎవరెవరు దుర్యోధను తరపున పోరాడుతున్నారో నేను చూస్తాను అని అంటారు అని. కానీ ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే భాష్యకారులు ఏం చెప్తారంటే దుర్యోధనుడు పక్కన పోరాడే వాళ్ళ మీద అతను ద్వేషం పెంచుకోవడానికి కాదు, వాళ్ళందరినీ తప్పకుండా వధించాలి, వీళ్ళు దుర్యోధను తరపున పోరాడడానికి వచ్చారని వాళ్ళ మీద ఒక రకమైన శత్రుత్వం పెంచుకునే ఉద్దేశం కాదు. అర్జునుడు మహాజ్ఞాని అన్నమాట. అర్జునుడు అంటే శ్వేతవర్ణం, అంటే సత్వగుణ ప్రధానుడు అన్నమాట. ఆ దుర్యోధనుడు అర్జునుని ఆంతర్యం ఏంటంటే ఆయన దాని అనుకూల దృక్పథమే, పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. పాండవుల మనసు మంచిది, వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఆయన అనుకుంటాడు దుర్యోధనుడు, ఈ శ్లోకం వెనక ఉన్న అంతరార్థం అనమాట. దుర్యోధనుని వైపు ఉన్న వీరులంతా ఏదో కారణం చేత అతనికి మేలు చేయాలని వచ్చారే గాని పాండవులకు కీడు చేద్దామనే ఉద్దేశం వాళ్ళకు ఉండి ఉండదు, అనే తలంపు వాళ్ళకు ఉండి ఉండదు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు పాపం యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేసే ఉంటారు. కానీ ఈ దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు వాళ్ళని ఏదో ఒక రకమైన ప్రలోభ పెట్టి లేకపోతే భయపెట్టు మొత్తానికి తన పక్కన నిలబడి యుద్ధం చేసే ఏర్పాటు చేసి ఉంటాడు. కానీ దుర్యోధనుడికి వాళ్ళు నివారించే ప్రయత్నం చేసినా దుర్యోధనుడికి వినేటంత మంచి బుద్ధి ఎక్కడ ఉంది, లేదు కదా. కాబట్టి అనివార్యంగా, అంటే మన ఇంగ్లీష్లో అంటాం అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ అని, అనివార్యమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా అన్యమనస్కంగానే యుద్ధంలో పాల్గొని ఉంటారు. కాబట్టి ఆయన ఎందుకు నేను ఇలా అనుకుంటున్నాను అంటే ఎవరికి కీడు చేశామని మాకు కీడు తలపెడతారు. ఎప్పుడు కూడా సద్బుద్ధి కలవారి యొక్క ఆలోచనలు ఇంత చక్కగా ఉంటాయి అన్నమాట. అయితే భీష్మ ద్రోణాదులు కూడా దుర్యోధనుడు తృప్తిపరచడానికి వచ్చారు తప్ప మా పాండవులు మా మీద వారికి ఏమీ ద్వేషము లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రియ చికీర్షవః అని ఎందుకన్నాడంటే దుర్యోధనునికి ప్రియము చేయగోరి వచ్చిన వారందరూ కూడా యుద్ధాన్ని సమసిపోతారేవు అనే బాధ కూడా ఉందన్నమాట ఇతనికి. కాబట్టి మళ్ళీ ఇంకా అనుకుంటాడు, తాను ఓదార్చుకుంటాడు. ఎలాగంటే పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా పాపం పాలవుతారు, అంటే పాపమును ప్రోత్సహించుటకు కూడా మహాపాపము కావున దుర్యోధనుని వలె దుర్బుద్ధిని ఆశ్రయించుట గాని
అతని పక్షము వారి వలె దానిని ప్రోత్సహించుడు గాని ఎన్నటికీ తగదు. పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా నశించిపోతారేమో అని చెప్పేసి ఆయన అనుకుంటాడు అనమాట. అనుకుంటాడు. 24, 25 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. సంజయుడు పలుకుతాడు ఎవరితో? ధృతరాష్ట్రుడితో. ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయో ఉభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇక్కడ మనం ఈ శ్లోకాల్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హృషీకేశో గుడాకేశ రథోత్తమం అని, తర్వాత భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇప్పటికీ 25వ శ్లోకంలో సెకండ్ లైన్ లో పశ్యైతాన్, ఓ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి అనే పదాన్ని శ్రీకృష్ణ భగవానుడు తొలుదొల్తగా పలికిన, భగవద్గీతలో తొలుదొల్తగా మొట్టమొదటిగా పలికిన వాక్యం పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి అని చెప్పుడు మనం దాని వివరం చెప్పుకుందాము. ఎలాగంటే, ఓ ధృతరాష్ట్ర అంటే సంజయుడు చెప్తున్నాడు, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథాన్ని భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపాడు. పిదపాత అర్జునుతో ఏమంటున్నాడంటే, పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికించుము. ఇతడు మానసిక దౌర్బల్యానికి గురి చేయడానికి ప్రయత్నం చేశారనమాట. ఇక్కడ శ్రీకృష్ణ భగవాను మొట్టమొదట పలికింది అందరూ గుర్తు పెట్టుకోండి. మన మీద శ్లోకాలు వల్లించేస్తున్నాం అనుకుంటాం కానీ మొట్టమొదట శ్రీ కృష్ణ భగవానుడు గీతాచార్యుడు నోరు విప్పింది. అది కూడా సంజయుడు చెప్పాడు నోరు విప్పాడని. పశ్యైతాన్ సమవేతాన్ కురునితి అంటే దాని అర్థం ఏంటంటే, ఓ పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికించుము అన్నాడు. కౌరవ వీరులందరినీ పరికించుము అన్నాడు. అయితే ఇక్కడ ఈ కౌరవులందరూ కూడా అర్జునుడికి అతి సమీప బంధువులే. ఇక్కడ హృషీకేశ అంటే ఇంద్రియములను జయించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. గుడాకేశ అంటే అర్జునుడు. గుడాకేశ అంటే ఎవడంటే వ్యాఖ్య, అర్జునుడు ఎటువంటి వాడు? నిద్రను జయించిన వాడు అంటే తమో గుణాన్ని నిర్జించిన వాడు, అతి జాగరూకుడు అని అర్థం. అంటే అర్జునుడి క్వాలిటీస్ ఏంటి? నిద్రను అంటే తమో గుణాన్ని జయించిన వాడు. నిర్వేదము, నిరాశ, నిస్పృహులు ఇవన్నీ అర్జునుడి దరిదాపు రావు, కానీ ఇప్పుడు వస్తాయి. ఎందుకంటే అటువంటి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. గీత ఒక్క అర్జునుడికి బోధించడానికి, యుద్ధం చేయించడానికి కాదు, అర్జునుడి నిమిత్త మాత్రుడు. శంకరాచార్య కూడా అంటారు అర్జున నిమిత్త మాత్రే కృత్య అని. అర్జునుడి నిమిత్త మాత్రంగా తీసుకుని భగవద్గీత గ్రంథాన్ని ప్రపంచానికి అందించాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు, అంటే తమో గుణాన్ని నిర్జించిన వాడు, అతి జాగరీకుడు, ఎల్లప్పుడూ అప్రమత్తుడై ఉంటాడంట. అప్రమత్తుడై అంటే యుద్ధం కోసం అని కాదు, ఎప్పుడు కూడా ఏంటంటే ధర్మచ్యుతుడు కాకుండా ఎప్పుడు కూడా సత్ప్రవర్తనతో ఉంటాడని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైన మాట రథోత్తమం. రథోత్తమం అంటే ఉత్తమమైన రథములు. అంటే ఇక్కడ ఆ దివ్యమైన రథాన్ని ఉభయ సేనల మధ్య నిలిపాడు. అది రథోత్తమం అని పదవాడాడు. రథోత్తమం అంటే ఏంటంటే అందరి దృష్టి ఆ రథం మీదే ఉంది. పాండవ సైన్యంది, కౌరవ సైన్యంది. ఎప్పుడైతే ఉభయ సేనల మధ్య నిలిపాడో, ఎందుకు రథోత్తమం అయింది అక్కడ అంటే దానికి 4 క్వాలిటీస్ ఉన్నాయి. దానికి అగ్నిదేవుడు ప్రసాదించిన రథము, మంగళకరంగా తెల్లని దేవతాశ్వాలు కట్టిన రథము, జెండాపై హనుమంతుడు, రథము నడుమ నరుడు, నడిపే చోట నారాయణుడు. ఇక ఈ రథం యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకించి చెప్పేదేముంది మనకి? అగ్నిదేవుడు ప్రసాదించిన రథము, తెల్లని దేవతాశ్వాలు పూనిన రథము, జెండాపై కపిరాజు, రథం మధ్యన నరుడున్నాడు, నరనారాయణలో నరుడున్నాడు, నడిపే చోట నారాయణుడు ఉన్నాడు. ఇది రథోత్తమం అని వాడాడు అని అనుకుంటాం మనం. కానీ ఇంకొక అర్థం కూడా ఉంది, అది మనం తెలుసుకోవాల్సింది. భాష్యకారులు చక్కగా చెప్పారన్నమాట. ఎలాగంటే
ఇంతవరకు ఉత్తమమైన రథమే. కానీ ప్రతి మానవ శరీరము రథమే, ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి మానవ శరీరము రథమే. మనందరం కూడా ఉత్తమమైన రథాలు అవుతాం. ఎప్పుడు మన ప్రేమ ప్రవాహిని అని చెప్పి రథం నడుపుకున్నాం కదా మనం, ప్రేమ ప్రవాహిని రథోత్సవం అని. ఆ రథము కాదు, మనందరము కూడా ప్రేమ ప్రవాహిని రథాల కింద తయారవ్వాలి. ప్రేమ ప్రవాహిని అంటే మనలో ప్రేమ అనేది వాహకంగా తీసుకుని ప్రవహించాలన్నమాట. ప్రేమ ప్రవాహిని రథాలు మనం కావాలి. మనం ఆ రథం తిరగడం కాదు. ఆ రథం తిరగడం వద్దు ఏంటంటే మీ అందరూ కూడా ప్రేమ ప్రవహించాలి, మీరందరూ ప్రేమ స్వరూపులు కావాలి, దాని అర్థం అనమాట. ప్రేమని మీరు ప్రధానమైన అంశం కింద తీసుకోండి అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ ప్రతి మానవ శరీరము రథమే. ఎవరి మనస్సులో మాధవుడు కొలువై ఉంటాడో అది ఉత్తమమైన రథం. అది మళ్ళీ మన ఇక్కడ పాయింట్ వస్తుంది. అందరి మనసులో భగవంతుడు ఉంటాడు కదండి, మనం అహం బ్రహ్మస్మే కదా, మనలో కూడా చైతన్యం ఉంది కదా, లేకపోతే మీరు మాట్లాడగలరా అని మీరు అనుకుంటే ఇక్కడ ఒక అర్థం. మాధవుడు అందరిలో ఉన్నాడు, కానీ మాధవ స్పృహ అందరిలో లేదు. నాలో స్వామి ఉన్నారు అనే స్పృహ అందరిలో లేదు. మాధవ స్మరణ అందరి మనస్సులు చేయలేవు. అలా చేసే మనస్సులను కలిగిన శరీరాలే ఉత్తమ రథాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరి మనస్సులో మాధవుడు కొలువై ఉంటాడో అది ఉత్తమమైన రథం అని మనం తెలుసుకోవాలి. మాధవుడు అందరిలో ఉన్నాడు, కానీ ఎంతమందికి మాధవ స్పృహ ఉంది? ఏదన్నా మనం ఒక మాట మాట్లాడినప్పుడు కానీ, ఒక చూపు చూసినప్పుడు కానీ, ఒక భావము కలిగినప్పుడు కానీ, ఒక కార్యక్రమం చేసినప్పుడు కానీ మనలో ఎంతమందిలో స్వామి నాలో ఉన్నారు, కృష్ణ భగవాన్ నాలో ఉన్నారు, భగవత్ చైతన్యం నాలో ఉందన్న స్పృహ ఎవరికైతే ఉంటుందో వాళ్లే ఉత్తమమైన రథాలన్నమాట. దీనికి ఉదాహరణగా జోదములు ఓడిపోయాడు ధర్మరాజు. కృష్ణుడికి తెలుస్తుంది తర్వాత. ఇది అందరికీ తెలిసిన కథే, కానీ సందర్భానుసారంగా మనం చెప్పుకుని ఒకసారి రివ్యూ చేసుకుందాం. అయ్యో ఇంత జరిగిందా, నేను ద్వారకలో లేను, ఉంటే ఇలా జరిగేది కాదని కృష్ణుడు ధర్మరాజుతో అంటాడు. అసలు విషయం జరిగింది, జోదం ఆడింది ఎక్కడ? హస్తినాపురంలో. ఈయన ఒకవేళ ద్వారకలో ఉంటే మటుకు చేసేది ఏముంది? ఇక్కడ ద్వారక అంటే ఏంటంటే మన దేహం అన్నమాట. ద్వారక అంటే నవరంధ్రాలు కలిగినది, ద్వారములు కలిగినది ద్వారక. నవరంధ్రములు కలిగిన మన దేహమే ద్వారక. ధర్మరాజు ఏంటంటే బాగా నిపుణుడు, ఆ చదరంగ పాచికలాడడంలో బాగా నిపుణుడు. అప్పుడు ఏంటంటే ఆ గుణం మీద, ఆ రజోగుణం చేత కృష్ణ భగవానుడు సహాయం కోరలేదు, కృష్ణ భగవాన్ని ప్రార్థించలేదు. చూడండి, ఏ కార్యక్రమం చేసినా మన దైవ ప్రార్థన చేయకుండా చేస్తే వచ్చే అనర్థాలు ఎలాగ ఉంటాయి అంటే మనలో మాధవ స్పృహ లేదు, మాధవ స్మరణ మనం చేయటం లేదు. నేను చేసేస్తానులే అనుకుంటాం, తర్వాత మనం గొప్ప బోర్లో పడతాం అనమాట. ఈ విధంగా నేను ద్వారకలో లేను అని అంటే నవరంధ్రాలు కలిగిన నీ దేహంలో నా స్మరణ లేదు. నేను నీలో లేను, నీ హృదయంలో నేను లేను. బావా ఎక్కడున్నావు, నన్ను ఇదిగో ఈ కార్యక్రమానికి వెళుతున్నాను ఎప్పుడు నన్ను తలుచుకోలేనప్పుడు నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవుతాను? కాబట్టి నేను ద్వారకలో లేను అంటే నీ హృదయంలో లేను. అలాగే ద్వారకావాసి అన్న, ఆ వాసి అన్న, ఈ వాసి అన్న రాలా ద్రౌపదికి. హృదయవాసి అన్న వెంటనే వచ్చి ఆవిడికి బలువులు ఇచ్చి ఆవిడ మానాన్ని కాపాడాడు. అలాగే నిన్న మన ఏఎస్బిలో ఎమ్మెల్యే గారు పెట్టారు, వచ్చారు మరి చక్కని స్వామి ఎన్ని ఉదాహరణలు, చాలా ఉదాహరణలు చదివితే స్వామిది అసలు భగవద్గీతలో అన్నిటికీ అన్వయించుకోవచ్చు అనమాట ఈ ఉదాహరణలు. మనం నిన్న స్వామి చిన్నది పెట్టారు, ఆయన నిన్న అనుకుంటా పెట్టారు అనమాట. ఏంటి, ఒక విద్యార్థి అంటారంట స్వామి, సరే మీ ఇంటికి నేను వద్దాం అనుకుంటున్నాను రా అని అన్నారు. నాకు వస్తే నాకేమి ఇస్తావు అన్నారట. అంటే అతను కుర్రాడి మహదానంద చెప్పి, స్వామి మీరు వస్తే తివాచి పరుస్తాను, పెద్ద పట్టం పెడతాను, దండలు వేస్తాను, ఈ ఏదేదో వాడికి తోచింది, వాడి స్థాయికి తగ్గట్టుగా, వాడి పరిజ్ఞానం తగ్గట్టుగా చెప్పేస్తుంటే స్వామి అన్నారంట, నో 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 నో, జస్ట్ గివ్ మీ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ టు సిట్, లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ టు సిట్ ఇన్ యువర్ హార్ట్ అన్నారు. అంటే నీ హృదయంలో కూర్చోడానికి చిన్న చోటు ఇవ్వరా నాకు, మిగిలిన నువ్వేమి చేయక్కర్లేదురా అని చెప్పారంట. అంటే జస్ట్ గివ్ మీ లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ టు సిట్, అంటే లిటిల్ బిట్ ఆఫ్ లవ్ నాకు కావాల్సింది, లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్. అంటే లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ ఎప్పుడైతే ఇచ్చామో స్వామి పక్క కొంత స్వామికి ప్రేమను ప్రేమిస్తున్నాం అనమాట. ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో స్వామిని హృదయంలో ప్రతిష్ఠించుకోగలుగుతాం అనమాట. కాబట్టి
అప్పుడు నన్ను నీ హృదయంలోకి ప్రవేశించనివ్వరా, నేను నీ హృదయం చుట్టే తిరుగుతున్నాను, జస్ట్ ఈ నవద్వారం, అది కూడా అన్నాడు కృష్ణుడు, నవద్వారాలు ఉన్నాయి, ప్రతి ద్వారం దగ్గర నాక్ చేస్తారంట స్వామి. అంటే మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ద్వారం ద్వారా మనకు వస్తుంది. మనము ఆ ద్వారం దగ్గర స్వామి ఉంటారు. స్వామి ఈ సమస్య వచ్చింది అని ఆ సమస్యతో చెప్పాలి. స్వామి సమస్య, నువ్వు నీ సమస్య, నీ బ్రతికెంత, నువ్వెంత, నాకు ఇంత పెద్ద స్వామి నా వెనకాతలు ఉన్నారు అని నువ్వు ఎప్పుడైతే అనుకోగలిగావో ఆ సమస్య నుంచి అలా 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 నువ్వు ఆ సమస్య నుంచి అధిగమిస్తావు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మాధవ స్పృహ ఉన్న దేహమే అత్యుత్తమమైన రథము. దీన్ని మనం మొన్న జరిగిన ప్రేమ ప్రవాహానికి అన్వయించుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, కృష్ణ భగవానుడు అన్న మాట ఎంత కుదిపేసిందో అర్జునుడిని, ఎంత శోక సంవిఘ్న మానసుడు అయిపోయాడో చూడండి. పశ్యైతాన్ సమవేతాన్ కురున్ ఇది, ఇది మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు పలికిన, మొట్టమొదటి వాక్యం అన్నమాట. 2 సేనల మధ్య రథాన్ని పెట్టమన్నాడు అర్జునుడు. అంతే పాయింట్ తీసుకున్నాడు. ఎవరి ముందు పెడితే అర్జునుడి బుద్ధి కలత చెందుతుందో అక్కడ రథాన్ని పెట్టాడు శ్రీకృష్ణుడు. ఎవరిని చూస్తే కయ్యానికి కాళ్ళు తడబడతాయో, గుండెలు అదురుతాయో వాళ్ళ ఎదురుగా రథాన్ని ఆపాడు కృష్ణుడు. రాజులందరి ముందు భీష్మ ద్రోణాదులకు ఎదురుగా రథాన్ని నిలిపాడు. అంతటితో ఆగాడా? అర్జున, యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్న కౌరవులను చూడు అన్నాడు. ఇది మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు పలికిన ఒకే ఒక్క వాక్యము. అది కూడా శ్రీకృష్ణుడు అన్నాడని సంజయుడు చెప్పాడు అన్నమాట. ఇక్కడ పశ్యయితాన్ అంటే చూడు అన్న మాట అర్జును యొక్క అంతఃకరణాన్ని కుదిపేసింది అనమాట. అంటే కళ్ళెదుట కనపడుతున్న వారిని చూడు, పశ్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందండి? లేదు కదా. అయినా శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే ఆ సన్నివేశంలో, ఆ పరిస్థితిలో చూడు అనే చిన్న మాట అనూహ్యమైన రీతిలో అర్జునుని అంతఃకరణాన్ని కుదిపేసింది. అంటే మమకార రాక్షసి ఎంటర్ అయిందనమాట. అంటే తమో గుణం నుంచి మెల్లగా రాగద్వేషాల్లోకి వస్తున్నాడు అనమాట. ఆయన దయతో చెలించిపోయాడు అనమాట. అంటే ఇక్కడ ఈ మరొక కోణం కూడా ఉంది. ఎవరిని చూస్తే కలత చెందుతాడో అక్కడ పెట్టాడు అనుకుంటున్నాం, కానీ ఒకవేళ రథాన్ని భీష్మద్రోణుల ముందు ఉంచకుండా దుశ్శాసన ముందు కానీ, దుర్యోధనుల ముందు కానీ, శకుని ముందు కానీ నిలిపి ఉంటే పరిస్థితి ఎలాగుండేది ఏమో. ద్రౌపది వస్త్రాపహరణ స్మృతిలో మెదిలి వెంటనే గాంధీవాన్ని చేబూని వారిని దడదలాడించేసేవాడేమో, వారిని చంపేసేవాడేమో అప్పుడే. అయితే ఇదంతా జగన్నాటకం. ఏది ఎలా చేయాలి, మనం ఎవరు అని క్వశ్చన్ చేయడానికి వ్యాస భగవానుడు శ్రీకృష్ణుని యొక్క అంతర్యాన్ని, హృదయాన్ని చదివేశాడు కాబట్టి, అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన రాస్తాడు. మనం ఏదేదో అనుకుంటాం. ఇంకా చాలా మనం అనుకునే చాలా వస్తాయి ముందు మీకు. ఇదంతా ఒక జగన్నాటం కింద మనం తీసుకోవాలి. ఇదంతా కృష్ణుడు ఆడిన జగన్నాటం కింద మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇది ఒక నాటకమా? ఆయన ఆడిన నాటకమా? అర్జునుడిని బలహీనపరిచింది కృష్ణుడేనా? కృష్ణుడు ఇదంతా ఎందుకు చేసినట్లు అని మనకు సందేహం. ఎవరు అడగాలి దీన్ని? ఎవరిని అడుగుతాం మనం? ఎందుకు ఇలా చేశాడు కృష్ణుడు? ఆ తీసుకురావడం వీళ్ళ ముందు పెట్టొచ్చు కదా, వాళ్ళ ముందు ఎందుకు పెట్టాడు, భీష్మ ద్రోణుల ముందు ఎందుకు పెట్టాడు అని మనం ఎవరిని అడగాలి? మనం ఎవరు అడుగుతాం? మనకున్న సామర్థ్యం ఏమిటి? ఆ పరమేశ్వర లీలలను ప్రశ్నించే శక్తి, సామర్థ్యాలు మనకు ఉన్నాయా? లేవు కదా. ఈశ్వర సంకల్పాలు ఈశ్వరునికి ఎరుక. అంటే ఎందుకు చేశాడు అనేది భాష్యకారులే. ఎప్పుడు భాష్యకారులు అంటే మహానుభావులు భగవద్గీతని అంతరార్థాలు చొచ్చుకుపోయి శ్రీకృష్ణుడి యొక్క హృదయంలో ఉన్న రహస్యాలను తీసుకొచ్చి మనకి ఇచ్చిన ధన్యజీవులు అన్నమాట వాళ్ళు. ఏమవుతుందంటే గీత అంటే సర్వ ఉపనిషత్తుల సారము గీత అనుకుంటున్నాం కదా మనం. సామాన్య మానవాళికి అందించాలని అలా చేశాడేమో ఈ గీతని. ఎందుకంటే గీత అర్జునుడి కోసం అయితే ఆ రోజునే అది ఎక్కడో కలిసిపోయి ఉండేది. అర్జునుడు ఒక్కడ కోసమే కదా. అర్జునుడు ద్వారా అది విశ్వగీత అనమాట, విశ్వానికి అందించాడు అనమాట. ఎందుకు అందించాడంటే
అనాదిగా అజ్ఞాన అంధకారంలో మగ్గుతున్న జీవులందరూ శ్రీకృష్ణుని మధ్యలో అప్పుడు కదిలి ఉంటారు. భవిష్యత్తులో నా బిడ్డలు ఎలా నాశనం అయిపోతారు, వీళ్ళకి వేదాలు ఉపనిషత్తులు అర్థం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు ఉండవు, అంత చక్కగా వివరించి చెప్పగల జ్ఞానులు కూడా ఉండరు. కాబట్టి దీని అంత సారాన్ని అంతా కూడా, వేదాలు ఉపనిషత్తుల సారాన్ని అంతా కూడా గీత రూపంలో మనము అర్జునుని ద్వారా విశ్వానికి అందిద్దాము అని చెప్పి, సమస్త మానవాళికి అందిద్దామని చెప్పి ఉద్దేశంతో అలా చేసి ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ కూడా, ఈ అజ్ఞానాంధకారంలో మొక్కుతున్న జీవులందరూ కూడా ఆయన మధ్యలో కదిలి ఉంటారు. కాబట్టి మహారణ్యముగా గోచరిస్తున్న ఉపనిషత్ వనములో విహరించలేని సామాన్య జనులకు సైతం ఉపనిషత్ సారం అందించాలి అని అచ్యుతుడు భావించాడేమో. ఇది రీజన్ అన్నమాట. ఉపనిషద్ వనం అదొక మహారణ్యము, అందులో సంచరిస్తే మనకేం అర్థమవుతుంది, దాని సారాంశం తీసిస్తేనే కదా మనకు అర్థమయ్యేది. కాబట్టి ఇది మానవాళికి భాగ్యం కాదా, ఆశీర్వాదం కాదా, అనుగ్రహం కాదా అని అడుగుతున్నారు భాష్యకారులు. భగవద్గీత మానవాళికి ఎనలేని కొనలేని ఐశ్వర్యం కదా అని చెప్తూ, గీతా ప్రాశస్యం ఒక శ్లోకం ఉంది మనకి. శ్లోకాలు మనం ఏమాత్రం కొంతవరకైనా దాని సారాంశం ఎప్పుడైతే తెలిసిందో ప్రవర్తన కూడా మారిపోతుంది మనం చదువుతున్నప్పుడు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పాదో వత్స సుధీర్ గోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇప్పుడు పైన ఎందుకు చేశాడు శ్రీకృష్ణ భగవానుడు అనేదానికి ఇక్కడ చూడండి. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పాదో వత్స సుధీర్ గోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే ఉపనిషత్తులన్నీ కూడా అంటే గోవులట. గోపాల నందనుడు శ్రీకృష్ణుడు పాలు పితికేవాడట. ఒకటి ఉపనిషత్తులన్నీ గోవులు, ఆ గోవులు పాలు పితికేవాడు శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడు దూడ, దూడ లేదే ఆవు చేపలు, దూడ ముందు తాగితేనే ఆవు చేపుతుంది, పాలు వస్తాయి, అందరూ తాగుతాం మనం. గీతామృతమే పాలు కదండి. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను గురువులు వారు. ఇప్పుడు మీకు ఏమైంది, అర్థమైంది? ఉపనిషత్తులన్నీ గోవులే, గోపాలనందనుడు శ్రీకృష్ణమూర్తి పాలు పితుకుతున్నాడు, ఆ ఉపనిషత్తుల్లో నుంచి సారాన్ని పిండుతున్నాడు అర్జునుడు అనే దూడ ద్వారా. గీతామృతం అనేది పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసులు మనందరం, ఎవరికి సద్బుద్ధి గలదో ఇవాళ మనందరం వింటున్నాము, మనందరికీ సద్బుద్ధి ఉన్నట్లే మనం అర్థం చేసుకోవాలి. ఆ పాలన గురువులు వారు. అంటే ఉపనిషత్తులనే ఆవుల నుండి గీతామృతాన్ని పితికిన గోపాలుడు కురుక్షేత్రాన్ని అక్షయ గోశాలగా ఎన్నుకుని ఉంటే లోక కళ్యాణానికి ఇంకేం కావాలండి? అదే జరిగిందేమో. అర్జునుడి నిమిత్త మాత్రంగా తీసుకుని ఉపనిషత్ సారానంతా కూడా గీతా పీయూషంగా మానవాళికి అందించాడు అంటారు భాష్యకారులు. అంటే గీతా పీయూషం అంటే ఏంటంటే ఇమ్మోర్టల్ నెక్టార్, అంటే అమృతం, గీతామృతాన్ని మనకి అందించాడు అన్నమాట అని శంకరాచార్యులు కూడా, శంకర భగవత్పాదులు కూడా అంటారు. అర్జున నిమిత్తో కృత్య. గీత అనేది అర్జునుడి కోసమైతే ఆ రోజునే అది కలిసిపోయే జనప్రవాహంలో, అర్జున నిమిత్తో కృత్య, అర్జునుడి నిమిత్త మాత్రంగా తీసుకుని, వాహకంగా తీసుకుని అర్జునుడు ద్వారా మనకి ప్రపంచ మానవాళికి అందరికీ కూడా లోక కళ్యాణం కోసము, సమాజ క్షేమం కోసము భగవద్గీతను మనకు అందించారు అని చెప్పేసి అన్నారు. మరి గీతావిర్భావం ఇలా జరిగింది కదండి, ఇది సర్వజీవులకు మహద్భాగ్యమే కదా. ఇప్పుడు 26, 27 శ్లోకాలకు వెళితే, తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృనదః పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వేశురాన్ సుహృదశ్చైవ సేనయో ఉభయోరపి. ఇరు సేనల మధ్యకి తీసుకెళ్ళాడు. ఏమన్నాడు? అర్జున, మోహరించి ఉన్న కురు సైన్యాన్ని చూడు, పశ్యైతాన్ సమవేత కురునితి అన్నాడు. అంటే తొలి పలుకు ఎందుకు పలికాడు అనంటే, చూడమన్నాడు, ఇరు సేనల్ని చూడు, పరికించి చూడు బాగా అని చెప్పాడు కదా. ఆ మాటకి ఏంటంటే తదుపరి అర్జునుడు ఏం చేశాడు? అతడి 2 సేనల యందును నిలిచి ఉన్నట్టు ఇక్కడ చూడండి ఎంత మమకారము. ఎవరిని చూస్తున్నాడు, ఎవరిని పరిగణనలోకి తీసుకుంటున్నాడు, ఎవరిని పరిగణనలోకి తీసుకోవటం లేదు. అర్జునుడి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించండి.
తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వేశురాన్ సుహృదశ్చైవ సేనయో ఉభయోరపి. అంటే ఎవరెవరు చూశారండి ఈయన? ఉభయ సేనల యందు చేరియున్న తండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతులను, గురువులను, మాతులానంటే మేనమామలు అనమాట, తల్లి సోదరులు, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, శ్వేశురాన్ అంటే పిల్లనిచ్చిన మామ, మాతులాన్ అంటే మేనమామలు అనమాట. మున్నగా ఆత్మీయులందరినీ కూడా, అంటే తండ్రులను, తాతల్ని, గురువుల్ని, మేనమామల్ని, అన్నదమ్ముల్ని, కొడుకుల్ని, మనుమల్ని, స్నేహితుల్ని, పిల్లనిచ్చిన మామలని, హితైషులని అందరినీ చూశాడు. సమర భూమికి వచ్చి ఉన్న బంధువులందరినీ చూసి, వాళ్ళందరూ ఆత్మీయులే, చూసి అర్జునుడు ఏమైపోయాడంటే ఒక్కసారి విచలితుడైపోయాడు, కరుణతో కదిలిపోయాడు అనమాట. స్వజనం అని కలవరింత మొదలు పెట్టాడు. ఇక్కడ 28, 29 శ్లోకాల్లో అర్జునుడు ఏమంటున్నాడంటే, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి బేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్సాత్ పక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్య వ్యస్తాతుతం భ్రమతీవ చ మే మనః. ఈ 28, 29, 30 శ్లోకాలు ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ చూశాడు, అందరినీ చూశాడు. యుద్ధము చేయుటకై ఇతడు సమకూడిన ఈ బంధుజనులను చూసిన తర్వాత ఏమైపోయాడు, ఏం చెప్తున్నాడంటే, కృష్ణ నా అవయవాలు పట్టు తప్పేస్తున్నాయి, అంటే మమకారం అనే రాక్షసి ప్రవేశించింది. నా వారు తమో గుణం అంటే నిరాశ, నిస్పృహ, నిర్వేదం, నేనేమి చేయలేను. రాగద్వేషాలు అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. రజోగుణం అంటే రాగద్వేషాలు మెయిన్ ప్రాధాన్యత. ఇక్కడ మోహం, ఇది తమో గుణం. అంటే తమో గుణం నుంచి రజోగుణంకి వచ్చాడు ఇక్కడ. అంటే నేను, నా వారు, నాది అనే పరిస్థితికి వచ్చాడు. నా అవయవాలు పట్టుదప్పుచున్నవి, నోరెండుకొని పోవుచున్నది, శరీరమందు వణుకు పుట్టేస్తుంది, గగుర్పాటు కలిగేస్తుంది, గాంధీవము చేతి నుండి, చివరి చెప్పింది ఇది, గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది అని చెప్తూ, ఈ చర్మం పరిదహ్యతి అంటే చర్మం మండిపోతుంది. చర్మం కూడా ఆయన ఏంటంటే ఒక జ్వరం వచ్చినట్టుగా కాలిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుగా మణిగిపోతున్నాడు అనమాట. ఆయన నిలబడటానికి కూడా శక్తి లేదు, ఇంకా గాంధీవం పట్టుకోలేకపోతున్నాడు, నిలబడడానికి శక్తి లేదు. మనస్సు పరిపరి విధాలుగా గిర్రెలు తిరుగుతుంది. ఇది ఇరు సేనల యందు చూసిన మామలని, తండ్రుల్ని, సోదరుల్ని, ఈ బంధువులందరినీ చూసిన తర్వాత అర్జునుడిలో కలిగిన మార్పు ఇది. అంటే మమత్వ బుద్ధి అని వచ్చేసింది. ఇక్కడ కృప అనగా ఏమవుతుందంటే కరుణ, కనికరము, జాలి అని అర్థం చేసుకోవాలి మనం. పరయా కృపయావిష్ట అంటే పరమ కృపయా పర్యావిష్టో అంటే ఏంటంటే పరమ మిక్కిలి కనికరానికి లోనైపోయాడు అన్నమాట. పరమ వైరాగ్యం వచ్చేస్తున్నాడు. ఇంకా వైరాగ్యం కూడా కాదు, అక్కడ మమత్వం అన్నమాట. బంధువులు నా వాళ్ళు అని చెప్పేసి అది గొప్ప సుగుణమే. ఒక రకంగా మమత్వ బుద్ధి అనేది ఏంటంటే, కృప అనేది ఏంటంటే, కరుణ అని, దయ అనేది గొప్ప సుగుణమే. కానీ చూపవలసిన చోట చూపించితే నిష్పక్షపాతంగా అది శోభిస్తుంది. చూపవలసిన చోట చూపాలి, అపాత్ర దానం చేయకూడదు. వీరందరూ నా వారు, నా బంధువులు అనే మమత్వ బుద్ధి అతనికి ఉదయించింది. ఇది రజోగుణం అన్నమాట. రాగద్వేషాలు వచ్చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇరు సేనల్ని చూశాడు. వీళ్ళ తరపున ప్రాణాలు అర్పించడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ బంధువులను చూసి మాత్రమే అర్జునుడు చెలించిపోయాడు. ఇది అర్జునుడిలో ఉన్న మమకార బుద్ధి అన్నమాట. దీన్ని కూడా దాటించాలి. తమో గుణం నుంచి రజోగుణంకి వచ్చిన తర్వాత ఇలా తీసుకెళ్లి సత్వగుణ ప్రధానుడు చేసిన తర్వాత గీతా బోధకి ప్రయత్నం చేస్తాడనమాట. వీరిని ఎట్లా చంపుతాను అనే దిగులు పట్టుకుందనమాట. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే బంధువులను చూసేటప్పటికి, ఇప్పుడు చూడండి, భావాత్మక స్పందనలు, కృష్యాత్మక స్పందనలు అంటారు స్వామి, చక్కని పదం వాడతారు. అది ఇక్కడ అన్వయం అవుతుంది. ఎవరికో ఏదో ఆపద జరుగుతుంది, జరిగితే మనవారైతే మన స్పందన వేరు, ఎవరో మనకు కొంచెం దూరమైన వాళ్ళైతే ఏంటంటే, అంతగా సంబంధం లేని వాళ్ళైతే మనకి భావాత్మ అయ్యో ఇలా జరిగిందా, అది కూడా మంచి సుగుణమే, కానీ అయ్యో ఇలా జరిగిందా అని అనుకుంటాం. కానీ కృష్యాత్మక స్పందన అంటే మనవారు అనేటప్పుడు వెంటనే రంగంలో దిగుతారు. అలాగే వారిని చూడగానే వీళ్ళని ఎలా చంపుతాను అనేది ఎప్పుడు కూడా మనకి భావాత్మక స్పందన కంటే కృత్యాత్మక స్పందన ఉండాలి. అదే
స్వామి చెప్తారు ఎంపతి ఉండాలి మనకి, అంటే సానుభూతి కాదు మనం చూపించాల్సింది. సరైన సాయి భక్తులు సహానుభూతి చూపించాలి. ఆ సహానుభూతి చూపించాలంటే మనం ప్రేమ ప్రవాహిని రథాల కింద మనం తయారవ్వాలి. క్షత్రియుడైన అర్జునుడికి యుద్ధ సమయం ఆ సుగుణం శోభించిందా? శోభించలేదు. కృపను చూపరాని వారిపై చూపుటకు, చూపదగని సమయమును చూపుటకు అతడు ప్రారంభించాడు. ఇక్కడ అంటే ఆయన క్షత్రియ ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడు, అక్కడ ధర్మచ్యుతుడు అవుతున్నాడు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, ఎన్ని యుద్ధాలు చేయలేదు అర్జునుడు, ఎన్ని యుద్ధాల్లోనూ విజయాన్ని పొంది ఉన్నాడు అర్జునుడు. ఈ సమయం మనం నిరుత్సాహపడడానికి కారణం ఏమిటి? దీనికి చక్కని ఒక పరంతప అనే పదాన్ని వాడతాడు సాంఖ్యయోగంలో, అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది అనమాట. అది అక్కడ చెప్పుకుందాం మనం. ఎన్ని సంగ్రామాలు చేశాడు, ఎంతమంది శత్రువుల్ని చీల్చి చెండాడాడు, కానీ ఈ సమయాన ఈ రోజున ఎందుకు నిరుత్సాహపడిపోతున్నాడు? రీజన్ ఏమిటి అంటే, అతనిలో శారీరక బలానికి లోటు లేదు, భౌతిక శక్తికి లోటు లేదు, కానీ మానసికంగా అతడు బాగా దెబ్బతినేశాడు. హృదయ దౌర్బల్యం అతనిలో ఆవేశించిందంట. దేని చేత వీరు నావారు, వీరిని ఎట్లు చంపుదును అని మనస్తత్వం కలిగి ఉండడు చేత. ఎందుకు అతనిలో ఒక రకమైన మానసిక దౌర్బల్యం వచ్చిందంటే, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని ఎట్లా చంపుతాను, ఇది మానసిక దౌర్బల్యం అనమాట. ఇదే మమకారం అనుకుంటాను అనమాట. ఈ మమకారమే అర్జునుడికి పట్టిన రోగము. ఈ రోగం వదిలించడానికే గీతాబోధ, దానికి ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం కావాలంటే ముముక్షువుకి పరమ వైరాగ్య స్థితి కావాలి. ఈ పరమ వైరాగ్య స్థితికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత గీతాబోధను ప్రారంభిస్తాడు అనమాట. అంటే దీనిని ఈ ఆత్మజ్ఞానం, ఈ మమత్వ బుద్ధి, స్వజనం అనే కలవరింతను తగ్గించాలంటే ఏం చేయాలి? గీతా తత్వ ప్రబోధం చేత తొలగించబోతున్నాడు శ్రీకృష్ణుడు. అంటే సచ్చిదానంద స్వరూపము నుండి జారిపడి, వీడు నా మామ, వీడు నా తండ్రి, వీడు నా అని చెప్పి తనని మనవడుగాను, మేనల్లుడుగాను, తమ్ముడుగాను, లేకపోతే తండ్రి గాను, ఇలా అందరికీ తలక భాగం పంచి ఇచ్చేసాడు అనమాట. 360 degrees లో డివైడ్ అయిపోతున్నాడు అతను. అంటే సచ్చిదానంద స్వరూపం జారిపోతున్నాడు అనమాట. తను రకరకాలుగా భావించుకుంటున్నాడు అనమాట. ఈ విధంగా ఏంటంటే యుద్ధ విముఖతకి ఇట్లా విచలితుడైపోయిన అర్జునుడు ఇంకేమంటాడంటే, ఇక చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే, కొన్ని పనులు చేయలేక ఏదో వంకలు పెడతారన్నమాట. శాస్త్రం అడ్డం పెట్టుకొని ఏదో వంకలు అంటే ఎలా పెడతారంటే, 31వ శ్లోకం చూడండి. ఇవాళ ఏదో అది అంటాం కదా, కొంతమంది ఇప్పుడు కొన్ని పనులు చేయలేనప్పుడు ఏదో మన శాస్త్రాలను అడ్డం పెట్టుకుని చిన్న వంకలు పెట్టుకుంటాడు. వాళ్ళు మంగళవారంలో లేకపోతే ఇంకోటి అదన్నో ఏదో అట్లా. అలాగే ఏమంటాడు అర్జునుడు, ఏమంటాడంటే, నిమిత్తాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అంటే ఓ కేశవ, ఇదంతా ఎందుకు గాని చాలా అపశకునాలు కనపడుతున్నాయా? యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగుతుందని నాకు అనిపించట్లేదు, నాకు చాలా అపశకునాలు కనపడుతున్నాయి అని అంటున్నాడు. అంటే అర్జునుడు లాంటి వీరుడు ఎక్కడ దిగజారిపోయాడంటే ఈ మమత్వ బుద్ధి వల్ల శకున శాస్త్రం నీడలో రక్షణ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అని. ఏమంటాడంటే, నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా అంటాడు. అంటే కృష్ణ, ఈ విజయము నాకు, ఈ విజయము గాని రాజ్యము గాని సుఖాలు గాని అసలు అక్కర్లేదు గోవింద. ఈ రాజ్యము వలన గాని, ఈ భోగము వలన గాని, ఈ జీవితం వలన గాని ఏమి ప్రయోజనము? ఇది వైరాగ్యం. అది ఈ వైరాగ్యం ఎవరిని చూసి వచ్చింది? తన వారిని చూసి వచ్చింది. కాబట్టి నేను విజయాన్ని కోరుకోవడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, సుఖాలకు ఆరాటపడటం లేదు. హే గోవింద, రాజ్యము వల్ల గాని భోగాల వల్ల గాని నాకు ఒరిగేదేముంది? బ్రతికే నిరర్థకం అనిపిస్తుంది అని చెప్పేసి పరమ వైరాగ్యంగా మాట్లాడుతున్నాను. ఈ వైరాగ్యం రావడానికి కారణం ఏంటంటే మనందరం తెలుసుకోవాల్సింది మమత్వ బుద్ధి, హృదయ దౌర్బల్యము. అంటే నావారు కదండి. కానీ ఇతని ఒపీనియన్, ఇతని అభిప్రాయము, ఇతని యొక్క నిరాశ నిస్పృహలు కామన్ టు అందరికీ వర్తిస్తాయండి. ఏ బంధువులను చూసుకున్నాడు, ఈయన దుఃఖపడిపోతున్నాడు, ఆవేశపడిపోతున్నాడు, నేను యుద్ధం చేయనంటున్నాడు, అపశకునాలు కనపడుతుంది అంటున్నాడు, ఒళ్ళు రీగిపోతుంది, గాంధీయం జారిపోతుంది అంటున్నాడు. కానీ మొత్తం అందరినీ చూసి అనుకున్నాడు అయినా, అర్జున నీకు రాజ్యం అవసరం లేకపోవచ్చు, కానీ యుద్ధంలో కృష్ణుడు అంటున్నాడు, నువ్వు రాజ్యం అవసరం లేకపోవచ్చు, కానీ యుద్ధంలో నువ్వు ఒక్కడివైనా ఉండేది, నీ వాళ్ళు లేరా?
మనకి ఇష్టం లేకపోయినా మన వాళ్ళ కోసం కొన్ని పనులు చేయాలి కదా. అలాగే నీకు రాజ్యం అవసరం లేకపోయినా, యుద్ధం ఇష్టం లేకపోయినా నీ వాళ్ళ కోసమైనా చేయవచ్చు కదా. ఈ ప్రశ్నకు సమాధానమే తరువాత శ్లోకంలో అర్జునుని ఆవేదన. అంటే నా వారు ఇదే అనుకుంటున్నాడు కానీ వీళ్ళని నమ్ముకొని వీళ్ళ కోసము వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఎంతమంది యుద్ధంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ నాశనం అయిపోరా మరి? పోనీ ఇతను యుద్ధం మానేసినంత మాత్రాన ఏమి ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? కొంచెం చూద్దాం మనం. శ్లోకం 33లో చూడండి, చక్కగా చెప్తాడు. ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగాసుకాని చ త ఇమేవ స్థితా యుద్ధే వర్ణాంస్త్యక్వా ధనాని చ. అంటే కృష్ణ, రాజ్యాన్ని, రాజ్య భోగాల్ని, రాజ్య సుఖాల్ని మనం ఎవరి కొరకు ఆశించాము అంటే మనము ఈ రాజ్యాన్ని, రాజ్యభోగాల్ని, రాజ్య సుఖాల్ని మనం ఎవరి కోసం ఆశించాము? వాళ్ళే యుద్ధంలో నిలబడి ఉన్నారు కదా. కాబట్టి సంపదని వదిలేసుకున్నారు, ప్రాణాల మీద ఆశ వదులుకొని లెక్క చేయకుండా నిలిచి ఉన్నారు. కాబట్టి ఇంతకీ తన వాళ్ళెవరు? ఆచార్య పితర పుత్రాహ. ఇదే అంటే వాళ్ళెవరు? తన వాళ్ళు అనుకున్నది ఎవరు? గురువులు, కొడుకులు, తండ్రులు, వీళ్ళని తన వాళ్ళు అనుకుంటున్నాడు. అర్జునుడికి వీళ్ళే కనిపిస్తున్నారు తప్ప తన మనసులో ఉన్న వాళ్ళే బయటకు కనిపిస్తున్నారు. వాస్తవానికి యుద్ధభూములు వీళ్ళే కాదు, 18 అక్షోహిణీల సైన్యం ఉంది. వాళ్ళెవరిని ప్రస్తావించడం లేదు అర్జునుడు. అంటే ఇంకా రజోగుణంలో ఉన్నాడనమాట. వీరుడైన అర్జునుడు కాదు ప్రస్తుతం మాట్లాడేది, మమకారం బరి తెగించి మాట్లాడుతుంది, కట్లు తెంచుకొని పరిగెడుతుంది అంటారు భాష్యకారులు అన్నమాట. కాబట్టి అని 35 శ్లోకంలో అంటాడు, ఎంత వైరాగ్యం వెళ్తున్నాడు. ఈ వైరాగ్యం అంతా మమత్వ బుద్ధి చేత వచ్చిందే. ఇది బ్రాడ్ మైండెడ్నెస్ కాదు, ఇది సంకుచిత మనస్తత్వం అనమాట. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజస్య హేతోహ కిం ను మహీకృతే. త్రైలోక్య రాజస్య అంటే ఇక్కడ మళ్ళీ చిలక పలుకులు పలుకుతున్నాడు. ముల్లోకాల రాజ్యాధిపత్యం వచ్చి పడినా నేను వీళ్ళని ఎవరిని చంపలేను. ఇంకా ఈ హస్తినాపురం కోసం చంపుతానా, ఈ భూమి కోసం చంపుతానా? అంటే భూలోకము అంటే త్రైలోక్య రాజ్యస్య అంటే భూలోక, స్వర్గలోక, పాతాళ లోకాలు మీద నాకు ఆధిపత్యం వచ్చి పడినా, అది వస్తుంది అనుకున్నా నేను వీళ్ళని చంపను. అంత ఆశ నన్ను పెట్టినా చంపను. కాబట్టి అంత 3 లోకాల మీద ఆధిపత్యం వస్తుందంటేనే నేను వీళ్ళని చంపని వాడిని ఈ ఒక హస్తినాపురం కోసమును దీనికోసం నేను చంపుతానా నేను మధుసూదన? ఒకవేళ వీళ్ళలో ఎవరికైనా అని అంటాడు, నాకు అక్కర్లేదు అని చెప్పి, వీళ్ళలో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్ళని చంపను. ఇది వైరాగ్యం. అలాగనే దుర్యోధనాదులు వీరిని వదిలిపెడతారు. పోనీ ఈయన సంపనం చేతులు ఎత్తేసి గాంధీ వదిలేసి కూర్చుంటా అనుకోండి, దుర్యోధనుడు వదిలిపెడతాడు. మహాక్రూరుడు అనమాట. అర్జునుడు చంపడం మానేసిన వాళ్ళు విజృంభించి అర్జునుడు వధిస్తారు, అది మరి గ్యారంటీ. ఆ మాత్రం సాహసం చేయలేని వాళ్ళు కాదు దుర్యోధనాదులు. అంటే కారుణ్యంతో అర్జునుడు వారిని కనికరించిన, కాఠిన్య బుద్ధితో అర్జునాదులను మట్టుబెట్టే ప్రయత్నం తప్పకుండా దుర్యోధనాదులు చేస్తారు. అది నిజమే అయినా పర్వాలేదు అంటున్నాడు అర్జునుడు. పర్లేదు, నేను వాళ్ళని చంపను, వాళ్ళు వచ్చి నన్ను మట్టు పెట్టినా, నా స్వజన అందరిని చంపేసినా నేను మట్టికి వాళ్ళతో యుద్ధం చేయను, యుద్ధం నేను చేయలేను, నేను ఎవరిని చంపలేను అని చెప్పేసి తన అశక్తతని వెళ్ళబెడతాడనమాట. దుర్యోధనాదులు వచ్చి నన్ను సంహరించిన పర్వాలేదు అంటున్నాడు అర్జునుడు. వాళ్ళు నన్ను చంపితే చంపని, నేను మాత్రం వాళ్ళని చంపను. వాళ్ళు మమకారం లేకుండా ప్రవర్తిస్తే నేనెందుకు అలా ప్రవర్తించాలి? ఇక్కడ మంచి మాట పెట్టి, వాళ్ళకి మమకారం లేదు, ఒక ఇది లేదు, రాజనీతి లేదు, మమకారం లేదు, వాళ్ళకి మానవత్వం లేదు. కాబట్టి అలా నేనెందుకు ప్రవర్తించాలి అనేది అర్జునుని ఆంతర్యం. కాబట్టి వాళ్ళు పాపాత్ములు, పాపుల్ని చంపితే మమ్మల్ని, ఇది మళ్ళీ ఒక ఫిలాసఫీ, వాళ్ళు పాపాత్ములే కానీ వాళ్ళని చంపితే నాకు పాపం చుట్టుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఒక రకమైన అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు అన్నమాట ఇక్కడ అని చెప్పి 36 శ్లోకములు చూడండి, ఒక చక్కని విషయం మనకు తెలుస్తుంది అనమాట. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్వజనార్దన పాపమేవాశ్రయేరస్మాన్ హత్వైత నాతతాయిన. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆతతాయిన, హత్వైత నాతతాయిన అంటే ఆతతాయిన. మనం చూడండి, ఎవరన్నా వికృతంగా ప్రవర్తిస్తున్న అల్లర్చిల్లర ఉంటే ఆకతాయి వెదలు అంటాం, ఆకతాయి వెదలు అంటాం. ఆతతాయి, ఆతతాయిలు ఆ పదం ఇక్కడ వాడాడు. ఇక్కడ నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజనార్దన
పాపమేవాశ్రయో దశ్మాన్ హర్షయిత నా తథాయిన. అంటే ఓ కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషం కలుగుతుంది? దుర్మార్గులైన వీరిని చంపుట వల్ల మనకు పాపమే కలుగుతుంది. వాళ్ళు ఆతతాయులు. ఆతతాయులు అంటే వశిష్ఠ స్మృతి ప్రకారంగా మహా పాపాలు చేసేవాళ్ళు, వీళ్ళు వధార్హులు. అయినా సరే వీళ్ళని చంపితే ప్రయోజనం ఏముందని అడుగుతాడు ఏంటంటే అర్జునుడు. ఇక్కడ వశిష్ఠ స్మృతులు ఏం చెప్పంటే ఆకతాయిలు అంటే ఆకతాయి విధవులు అంటే వధార్హులు అనమాట. అంటే వధకి అర్హులు, వాళ్ళు చంపేయాలి, వాళ్ళు ఉంచకూడదు. ఏంటంటే వాళ్ళు ఇంటికి నిప్పండించువాడు, ఎవరిళ్ళకన్నా నిప్పంటిస్తారు కదా వాళ్ళు, విషం పెట్టేవాళ్ళు, విషం పెట్టి చంపేవాడు, ఆయుధములు ధరించి హింసించేవాడు, తర్వాత ధనమును అపహరించేవాడు, పరుల ధనాన్ని అపహరిస్తాడు కదా. ఐదవది అంటే ఇతరుల భూములను ఆక్రమించేవాడు, అన్యుల భార్యలను అపహరించేవాడు. ఒకటి ఇంటికి నిప్పంటించేవాడు, విషం పెట్టేవాడు, ఆయుధములు ధరించి హింసించేవాడు, ధనమును అపహరించేవాడు, ఇతరుల భూములను ఆక్రమించేవాడు, అన్యుల భార్యలను అపహరించేవాడు. ఈ 6 మందిని వశిష్ఠ స్మృతి అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆతతాయిలు అంటారు వీళ్ళని. వీరు వదార్హులు అంటుంది శాస్త్రం. ఈ వశిష్ఠ స్మృతిలో 3వ అధ్యాయం 16వ శ్లోకంలో ఉందన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆతతాయిలు అని అర్జునుడు గుర్తనే వాడలేదు. ఈ 6 పాపాలు దుర్యోధనాదులు చేసినయే. ఈ 6 పాపాలు వాళ్ళు చేశారు. కాబట్టి ఒకవైపు కౌరవులను ఆతతాయిలు అంటూనే మరోవైపు వదార్హులైన ఆతతాయిలను చంపితే పాపం అంటుకుంటుంది అంటాడు అర్జునుడు. విచిత్రంగా వాదిస్తున్నాడు అన్నమాట. పాపాత్ములను చంపితే పాపం వచ్చేటట్లయితే పుణ్యాత్మలు చంపితే పుణ్యం వస్తుందండి? అర్జునుడి భావం అది కాదు. అర్జునుడు పుణ్యాత్ముడు అనమాట. పాపి ఎలాగూ పాపం చేస్తాడు. పాపి విషయంలో కూడా ధర్మాత్ములు పాపం చేయకూడదు. పాపి ఎలాగో పాపం పని చేస్తాడు, ఆడి విషయంలో కూడా ధర్మాత్ములు అక్రమ మార్గాలను అవలంబించకూడదు అనేది పుణ్యాత్ముడైన అర్జునుని అభిప్రాయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంతరార్థం అదనమాట. ఇక్కడ ధర్మానికి మమకారానికి ఒక భయంకరమైన ఘర్షణ జరుగుతుంటే ఇక్కడ మమకారానిదే పై చేయి అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆతతాయిల్ని చంపడం పుణ్యమైతే దానికి ఫలితంగా పుణ్యలోకాలకు ద్వారాలు తెరుచుకోవచ్చు. ఆతతాయిల్ని వదారులు కాబట్టి వాళ్ళని చంపితే పుణ్యలోకాలకు మనం వెళ్ళొచ్చు, పుణ్యలోకాల ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ కేవలం ఆతతాయిల్నే కాదు కదా యుద్ధంలో వధించేది, సజ్జనులు కూడా చనిపోతారు. ఆతతాయిల్ని చంపితే పుణ్యం ప్రాప్తిస్తే మరి అమాయకుల్ని సుజల్ని వధించడం వల్ల పాపం సంభవించి నరకం ప్రాప్తిస్తుంది. కనుక స్వజనులను చంపుకొని ఆ తరువాత సుఖించేదేముంటుంది అని ప్రశ్నిస్తున్నాడు. ఈ రకంగా మెల్లమెల్లగా వైరాగ్య పరిస్థితికి తమో గుణము నుంచి రజో గుణము నుంచి సత్వగుణానికి వెళ్ళే ఛాయలు కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ అంటాడు అర్జునుడు కృష్ణుడితో, ధర్మబద్ధంగా రాజ్యం కావాలని బావా మేము ఆశిస్తున్నాం, కానీ అధర్మంగానైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని దుర్యోధనుడు ఆరాటపడుతున్నాడు. మరి రణరంగం చేరినాక, స్వజలను చూసినాక, మిత్రులను వీక్షించిన తర్వాత మరి అర్జున మనస్సు ఎలా మారింది అంటే, లోభముతో పాడైపోయిన అర్జును రణరంగంకి వచ్చాడు, స్వజనులను చూశాడు, చూసిన తర్వాత వాళ్ళని వీక్షించిన తర్వాత అర్జున మనస్సు మారుతుంది మెల్లమెల్లగా. కానీ లోభముతో పాడైపోయిన దుర్యోధనుడి మనస్సు మాత్రం మారదు కూడా. ఇక్కడి నుంచి మెల్లగా నా వారు మమకార రాక్షసి నుంచి బయటపడి మమకార బుద్ధికి మానసిక దౌర్భ్యం నుంచి నేను నా వారి అనే కార్యక్రమం నుంచి మెల్లగా బయటపడి ఎక్కడికి వస్తున్నాడంటే ఇక 38, 39, 40 శ్లోకాల్లో చక్కగా అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. నష్టాలు ఏమిటి యుద్ధం వల్ల, కొన్ని నష్టాలు చెప్తున్నాడు. చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ప్రస్తుతం ఇప్పటికి కూడా వర్తించే విషయం అది. ధర్మం మెరిగి దయాగుణం కల మేమైనా రణాన్ని ఎందుకు విరమించుకోకూడదు? కాబట్టి స్వజనాన్ని ఎందుకు చంపుకోవాలి? మాకు ధర్మం తెలుసు, దయాగుణం ఉంది మా దగ్గర, కాబట్టి మేము యుద్ధాన్ని ఎందుకు విరమించుకోకూడదు అని చెప్పి, యుద్ధము వల్ల ఏమవుతుందంటే కులక్షయము ధర్మ నష్టము అయిపోతుంది. కులక్షయం అయిపోతుంది అనమాట, ధర్మ నష్టం అవుతుంది. ఏంటంటే కుల ధర్మాలు కూడా పాడైపోతాయి, కులక్షయం అయిపోతాయి. ఏమవుతుందంటే ఇది కులక్షయం వల్ల సంభవించే ప్రమాదాలు చాలా ఉంటాయి అని అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, యుద్ధం జరుగుతుంది బావా,
కులధర్మాలు తెలిసిన పెద్దలు నశించిపోతారు. కులధర్మాలు తెలిసిన భీష్ముడు, ద్రోణుడు, పెద్ద మహానుభావులు, జ్ఞానులు ఉన్నారు. వీళ్ళందరూ నశించిపోతే ఆ తర్వాత కులధర్మాలు, సంప్రదాయాలు, ఆచారాలు కనుమరుగైపోతాయి. ఎందుకంటే అనాచారాలు, దురాచారాలు ప్రబలిపోతాయి. అంటే కులధర్మాలు తెలిసిన పెద్దలు నశించిపోతే తర్వాత వాళ్ళ విధి విధానాలు తర్వాత జనరేషన్ చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఉండరు. కాబట్టి ఆ తర్వాత పెద్దలు నశించిపోతే, కులధర్మాలు తెలిసిన, సంప్రదాయాలు తెలిసిన, ఆచారాలు తెలిసిన పెద్దలు నశించిపోతే అవన్నీ కనుమరుగైపోతాయి. అనాచారాలు, దురాచారాలు వాటి స్థానంలో ప్రవేశిస్తాయి. కాబట్టి సదాచారవంతులైన పెద్దలు బోధించే ధర్మాలు కుల ధర్మాలు. అట్టి సాంప్రదాయక ధర్మాల వల్ల కులంలో ధర్మ జీవనం కొనసాగుతుంది అని చెప్తారు. అంటే పెద్దలు విధి విధానాలు తెలిసిన, కుల ధర్మాలు తెలిసిన పెద్దలు నశించిపోతే తర్వాత తరాలకు చెప్పేవాడు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కులక్షయం అయిపోతుంది. అనాచారాలు, దురాచారాలు వచ్చేస్తుంటాయి. ఆచార సంప్రదాయాలన్నీ కూడా మంట కలిసిపోతాయి, కుల ధర్మాలు పోతాయి అని చెప్తూ రెండో పాయింట్ ఏం చెప్తాడంటే, కులంలో అధర్మం పెచ్చు పెరిగితే ధర్మజీవనం అడుగంటిపోతుంది. అంతే కదా మరి. అధర్మం వ్యాప్తి చెందితే ముఖ్యంగా కుల స్త్రీలు పాడైపోతారు. స్త్రీల దగ్గరకు వచ్చారు. ఇక్కడ కుల పెద్దలు అయిపోయిన తర్వాత కుల స్త్రీల దగ్గరకు వచ్చాడు. కుల స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం జరుగుతుంది. గృహంలో ధర్మనిష్టను కొనసాగించే బాధ్యత, పరిరక్షించే సమర్థత రెండింటినీ స్త్రీకి కట్టబెట్టింది సనాతన ధర్మం. గృహంలో ధర్మదీపాన్ని వెలిగించేది, ఆరిపోకుండా కాపాడేది స్త్రీమూర్తి. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే అతని దృష్టిలో స్త్రీకి ఎంత విలువ ఉందో చూడండి. ధర్మదీపం వెలిగించేది గృహంలో, అది ఆరిపోకుండా వెలిగించడమే కదా, ఆరిపోకుండా కాపాడేది స్త్రీమూర్తియే. తర్వాత సంతానాన్ని అందించి భర్తలకు మహోపకారం చేస్తున్న మహిళా మూర్తులు గృహాలకు మణిదీపాలు లాంటి వాళ్ళు. అటువంటి వారిని కాపాడుకోవలసిన బాధ్యత పురుషుల మీద ఉంది. ఈ విధంగా గృహాలను పరిరక్షిస్తున్న స్త్రీలను రక్షించవలసిన బాధ్యత పురుషులపైనే ఉన్నది అని చెప్పి మూడో పాయింట్ ఏం చెప్తాడంటే అర్జునుడు. చక్కని పాయింట్లు ఇవన్నీ కూడా. అంటే యుద్ధం చేయడం మనకు రాజ్యం వస్తుంది, మనకేదో లాభం వస్తుంది, దీనివల్ల ప్రపంచం ఎంత పాడైపోతుంది అనే విషయం. కానీ మూడో పాయింట్ ఏంటంటే, ఈ యుద్ధం జరుగుతుంది కదా, యవ్వనములో ఉన్న పురుషులు లక్షలాది మంది కురుక్షేత్రంలో ఉన్నారట. వారు యుద్ధంలో మరణిస్తే యువతులకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. లక్షలాది మంది యువకులు యుద్ధంలో పాల్గొంటే వారు మరణిస్తే ఏమవుతుంది? యువతులకు వైధవ్యం వస్తుంది. కాబట్టి స్త్రీలను రక్షించే వారు లేకుండా పోతారు. అలాంటి అయోమయ పరిస్థితిలో స్త్రీలు ఏమైపోతారంటే అభద్రతలో పడిపోయి బలహీనతలకు తల వంచుతారేమో. అదే జరిగితే సాంఘిక సంక్షేమం కుంటుపడుతుంది, సమాజ అభ్యుదయం అడుగంటిపోతారు. ఇది చూడండి, యువకులు చనిపోతే యువతులు అనాథలు అయిపోతారు, విధులు అయిపోతే అభద్రతా భావం వచ్చేస్తుంది. వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. అభద్రతా భావం కారణంగా వాళ్ళు బలహీనతలు లొంగిపోతారేమో. దాని వల్ల ఏమవుతుందంటే సాంఘిక సంక్షేమం కుంటుపడుతుంది, సమాజ అభ్యుదయం అడిగింటిపోతుంది. ఇంటికి దీపం ఇల్లాలన్నారు పెద్దలు. ఇల్లాలికే భద్రత లోపిస్తే ఇంటి దీపమే ఆరిపోతే ఇక ఇల్లు ఎలా భద్రంగా ఉంటుంది అని అడుగుతాడు అర్జునుడు. అంతా అభద్రతే, ఇదంతా యుద్ధ ఫలితమేనని అర్జునుని అభిమతం. ఇవన్నీ కృష్ణుడికి తెలియవండి. కాబట్టి అర్జునుడు ఎంత జ్ఞానం మనకి తెలియజేయడానికి స్టెప్ బై స్టెప్ తమోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణానికి పరమ వైరాగ్య స్థితికి వస్తున్నట్లుగా మనకి తెలియడం కోసం ఇదంతా కూడా. అండ్ స్టెప్ ఎప్పుడు కూడా ఒక్కసారి ఎవడం మారడండి. గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా మార్చాలి అనమాట. ఇప్పుడు ఒక టంబ్లర్ లో మురికి నీళ్ళు ఉన్నాయి. ఆ మురికి నీళ్ళు ఒక్కసారి మీకు మంచినీళ్ళు అయిపోవు. మెల్లమెల్లగా పైనుంచి మంచినీళ్ళు పోరు చేస్తుంటే కొద్దిగా పోరు చేస్తుంటే గ్రాడ్యువల్ గా అలా వేస్తుంటే మురికి వెళ్ళిపోతుంటే కొంతసేపటికి మురికి నీరు మంచినీరు అవుతుంది. అలాంటి పరిస్థితికే మనల్ని తీసుకెళ్తున్నాడు అనమాట. కాబట్టి ఇదంతా యుద్ధ ఫలితమేనని, అంటే కులస్త్రీ యువతులకి భద్రత ఉండదు, సమాజక్షేమం పాడైపోతుంది అని చెప్పి కులస్త్రీలు అభద్రతలో పడి గృహదీపాలు ఆరిపోతే వర్ణ సంక్రమం ఏర్పడుతుందని భీతి చెందుతున్నాడు పార్థుడు. ఈ విధంగా ఏంటంటే చెప్పి 41 శ్లోకంలో ఒక చిన్న పదం వాడతాడు కృష్ణుడికి. ధర్మం మాట్లాడుతున్నాడు, కృష్ణుడు మనసు మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇది అంతా అర్జునుడు అజ్ఞానం కాదండి, ఇవన్నీ మనము తెలుసుకోవడానికి కోసమే. అధర్మాభిభవాత్ కృష్ణ 41 శ్లోకం.
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. ఇది కులస్త్రియ వార్ష్ణేయ వర్ణశంకర. ఈ 3 పదాలు మనం అంతరార్థాలు తెలుసుకుందాం. కృష్ణుణ్ణి చెప్పాను కదా మీకు, సంఘటన బట్టి లక్షణాన్ని బట్టి సంబోధన ఉంటుందండి. అక్కడ అచ్యుత అని వాడాడు. మేమందరం అచ్యుతి పొందేవాళ్ళమే, నువ్వు ఒక్కడే అచ్యుతుడు అని చెప్పడం కోసం అన్నమాట. అంటే ధర్మచ్యుతులం కాకుండా కాపాడేవాడు నువ్వే అచ్యుత అని అన్నాడు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి వార్ష్ణేయ అంటాడు, మధుసూదన అంటాడు, ఏదో రకరకాల సంబోధన చేస్తారు. ప్రతి సంబోధన వెనక అతను సంఘటన ఉంటుందన్నమాట. వార్ష్ణేయ అంటే ఏంటంటే, శ్రీకృష్ణుడు వృష్ణి వంశానికి చెందినవాడు అన్నమాట కదా. కుంతిపుత్రుడు కూడా కౌంతేయ అన్నట్టు, కురువంశానికి చెందిన వాళ్ళు కౌరవులు అన్నట్టుగానే కృష్ణుడిని వార్ష్ణేయ అని పిలిచాడంట. వృష్ణి వంశానికి చెందినవాడు కనుక ఆయన వార్ష్ణేయుడు. ఈ సంబోధన ద్వారా అర్జునుడు శ్రీకృష్ణుడికి 2 సంకేతాలు పంపిస్తున్నాడంట. ఏంటంటే, నువ్వు చెప్తావయ్యా యుద్ధం చేయమని, నీదేం పోయింది, మాది కురువంశము, నీది వృష్ణి వంశము, నీకేమి ఎన్నైనా చెప్తావు, రాలిపోయేది నాశనం అయిపోయేది నా వంశమే కదా, అందుకే నేను ఇంత ఆందోళన పడిపోతున్నాను, ఎంత నేను ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తున్నాను నేను అని చెప్పేసి ఒక సంకేతం ఇచ్చాడు కృష్ణుడికి. అదేమిటయ్యా అర్జున అంటే, ఎప్పుడైతే ఈ మాట మాట్లాడాడో అర్జునుడు, కృష్ణుడు కూడా ఇలా అనొచ్చు. ఎలాగంటాడంటే, యుద్ధంలో మా వంశం వారు కూడా ఉన్నారు కదా, అంటే మా వాళ్ళు కూడా పోరాడుతున్నారు కదా, దుర్యోధను తరపున నారాయణ సైన్యం అనేది నారాయణంలోని కృష్ణుడి సైన్యం అంతా దుర్యోధనుడి తరపున పోరాడుతున్నారు కదా, కాబట్టి యుద్ధంలో మా వంశం వాళ్ళు కూడా ఉన్నారు కదా, మాకు కూడా నష్టమే కదా అని శ్రీకృష్ణుడు అంటాడేమోనని, అందుకే చెప్తున్నాను అచ్యుత, ఇద్దరికి తంటాయే కనుక వెంటనే రథం వెనక్కి తిప్పేసి ఎవరింటికి వాడు వెళ్ళిపోదాం అనేది 2వ సంకేతం అని భాష్యకారులు చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక్క పదం వాడడం వల్ల అన్ని అర్థాలు ఉంటాయి అనమాట. మనం వ్యంగ్యంగా మాట్లాడతాం కదా, దాని వెనక అర్థాలు వేరుగా ఉంటాయి అనమాట. అంటే ఇంకొకటి శ్లోకం 42 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా సరే కులక్షేమం అంటే పెద్దలు సరి నశించిపోతే ధర్మాలు తెలియవు, కులక్షేమం ఇది మన అధర్మ ప్రవర్తనలు అయిపోతారు, అనాచారాలు ప్రబలిపోతాయి అని చెప్పాడు కదా. చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే 42వ శ్లోకంలో శంకరో నరకాయైవ కులఘ్నాం కులస్య పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా. అది అంటే స్త్రీలు పాడైపోతే వర్ణసంకరం ఏర్పడుతుంది, వర్ణసంకరం ఏర్పడిపోతే వర్ణసంకర్యం వల్ల ఏమంటే కులముని నరలోకంలో పడిపోతారు అని చెప్పి, కులములో పూర్వీకులు అది కాదు వర్ణసంకర్యం అంటే ఒక వర్ణం వాడికి ఇంకో వర్ణం వాడుకుంటున్నాం అలాగంట. సాంకర్యం కులమును నరకమునందు పడవేయును, పిండోదకములు లోపించినందువలన వారి పితరులు అధోగతి పాలయ్యెదరు. అంటే గృహస్థాశ్రమ ధర్మములో వివాహానికి ఈ లుప్త పిండోదక క్రియ, లుప్త అంటే నశించిపోతుంది, పిండోదక క్రియ అంటే శ్రాద్ధ తర్పణాలు అనే ఒక క్రియ నశించిపోతుంది, లుప్తం అయిపోతుంది అనమాట. ఎప్పుడు గృహస్థాశ్రమ ధర్మంలో వివాహానికి ఇది ఒక ముఖ్య ప్రయోజనం అండి. అంటే స్త్రీ లేని ఏ పని మనం చేయలేము అనమాట. గృహస్థాశ్రమ ధర్మంలో ఈ విధంగా పితృరుణం తీర్చుకుంటారు. అంటే గృహస్థాశ్రమ ధర్మంలో వివాహానికి ఇది ఒక ముఖ్య ప్రయోజనం అంట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి పెద్దలకి పిండోదకాలు శ్రాద్ధ తర్పణాలు వదలడానికి జనరేషన్ సక్రమమైన పద్ధతిలో ముందుకు కొనసాగాలంట. పిండోదకాలు పితరులకు అర్పించే వాళ్ళు ఎవరు ఉంటారు, వర్ణ సంకరం ఏర్పడిపోయినా కులక్షయం అయిపోయినా సరే అని చనిపోకుండా మిగిలిన ఉన్న వాళ్ళే అర్పిస్తారు. ఎవరు అర్పిస్తారు? చనిపోకుండా మిగిలిన వాళ్ళు. మరి ఈ యుద్ధం జరిగితే ఏమవుతుంది, అందరూ చనిపోతారు. కాబట్టి వాళ్ళకి అందరూ బ్రతికే ఉన్నారనుకో, మరి వాళ్ళకి విధి విధానాలు తెలియాలంటే పెద్దలు కూడా బ్రతికి ఉండాలి కదా. వాళ్ళకైనా విధి విధానాలు తెలిపే వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ విధంగా ఇతరులు పిండోదకాలు లేని వారై తీవ్ర యాతనను దుఃఖాన్ని అనుభవిస్తారు. అంటే కులక్షయము వర్ణ సంకర్యము ఏర్పడడం వల్ల పెద్దలు నశించిపోతే ఈ పిల్లలకి ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు లేక ఈ పిండోదక క్రియలు శ్రాద్ధ తర్పణాలు అనే క్రియ లుప్తం అయిపోతుంది. కాబట్టి పితరులు ఏంటంటే పిండోదకాలు లేని వాళ్ళ ఈ తీవ్ర యాతాన్ని దుఃఖాన్ని పైన అనుభవిస్తారు, అధోగతి పాలైపోతారు. కాబట్టి ఇదంతా యుద్ధ ఫలితమే కదా అనేది పార్థుని ప్రశ్న. ఈ విధంగా సనాతన కుల ధర్మాలు, జాతి ధర్మాలు నష్టమైపోతాయి అని చెప్పేసి చెప్తూ
ఇంత చేసిన బావ నాకు మిగిలేదేంటి, ఇహము లేదు పరము లేదు అంటాడు. ఇహము లేదంటే యుద్ధంలో విజయాన్ని సాధిస్తే రాజ్యం వస్తుంది, కానీ బంధుజనం నశించడం వల్ల రాజ్యం వచ్చినా సుఖం ఉండదు. చూడండి, మన ఇంట్లో కూడా మనం భోజనం చేస్తున్నాం అనుకుంటే ఇష్టమైన పదార్థం తింటున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి మనం పెట్టి తినడం ఉంటాం. పిల్లలకు ముద్ద పెట్టడం, లేకపోతే మనం తినేదాంట్లో కొంత పిల్లలకు పెట్టడం, ఒక మామిడి పండు కోసుకున్నాం, ఒక పిల్లడు వస్తాడు లేదా పక్కవాడికి ఇవ్వడం, అది దానివల్ల ఒక రకమైన ఆనందం ఉంటుంది అనమాట. ఇంత రాజ్యం నాకు వచ్చింది, ఏకఛత్రాధిపత్యంగా నేను రాజ్యాన్ని పరిపాలించిన, బంధుజనం లేకపోతే ఏమనిపిస్తానయ్యా, నేను వాళ్ళు ఉంటేనే కదా నాకు ఆనందం. తన వాళ్ళు లేరనే బాధ, తన వాళ్ళను చంపుకొని రాజ్యభోగాలను అనిపిస్తున్నాననే వ్యధ మనిషిని పొంగదీస్తుంటుంది. కనుక ఇక బ్రతికినంత కాలం సుఖశాంతులు ఉండవు. అంటే ఇహంలోనూ సుఖం ఉండదు నాకు. ఇక పరమంటే పోనీ మరణించిన తరువాత ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయంటే అది లేదు. కులక్షయానికి కారణం కావడం చేత నరకమే ప్రాప్తిస్తుంది, కానీ స్వర్గం లభించదు. కాబట్టి నాకు ఇహము లేదు పరము లేదు, కాబట్టి నేను యుద్ధము చెయ్యను. ఏదో ఇహమన్నా పరమన్నా ఉండాలి కదా చేస్తే అని చెప్పి 46వ శ్లోకం వచ్చి చెప్పేస్తాడు. నేను వాళ్ళను వధించనయ్యా, ఆయుధాలు పట్టణం అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాలను పట్టుకుని వచ్చి యుద్ధంలో నన్ను చంపుతారా? చంపని, అదే నాకు మంచిది, క్షేమకరం అని చెప్పి ఇప్పటికే దుర్యోధనాలు ఎన్నో పాపకార్యాలు చేసి ఉన్నారు. మా విషయంలో వారు చేసిన దురాగతాలు, దురితాలు, దుస్తరాలు, ఇప్పుడు నిరాయుధులుగా ఉన్న మమ్మల్ని చంపి ఈ పాపం కూడా మూడు కట్టుకున్నాడు. వాళ్ళ అకౌంట్ లో ఎన్నో ఉన్నాయి, దురాగతాలు ఉన్నాయి, దురితాలు ఉన్నాయి, దుస్తరాలు ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని చంపేసి నిరాయుధులుగా ఉన్న మమ్మల్ని చంపి ఇది కూడా ఈ పాపం కూడా మూట కట్టుకొని. కాబట్టి మేము అహింసావృతులము, వారు అధర్మయుతులు, హింసా ప్రవృత్తి కలవారు అని చెప్పేసి 47వ శ్లోకం ఆఖరి శ్లోకం. అంటే ఈ అధ్యాయానికి ఆఖరి శ్లోకం కానండి, ఇది అయిపోయిన చెప్తాను నేను మీకు. ఏవముక్వార్జున సంఖ్యేరథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. ఇక్కడ శోక సంవిఘ్న మానస అనే పదాన్ని పట్టుకోండి. అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధ భూమి యందు అర్జునుడు ఈ ప్రకారముగా చెప్పి శోకముచే కలత నొందిన చిత్తము గలవాడయి, ఇది ఇలా చెప్పేస్తా. ఎవరు చెప్తాడు? ఓ ధృతరాష్ట్ర మహారాజా అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇస్తున్నాడు లైవ్ టెలికాస్ట్. ఇచ్చినప్పుడు యుద్ధ భూమి యందు అర్జునుడు ఈ ప్రకారంగా చెప్పాడు. చెప్పి ఏమని చెప్తున్నాడు? ధనుర్బాణాలను పారవేసి రథంపై చతికిలి పడిపోయాడు. అది అర్జునుడు శోకాకులిత చిత్తుడై ధనుర్బాణమును సైతము జారవిడ్చేశాడు. ఇంకా ఇన్ని చెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఇంకా నిలబడలేకపోయాడు, అశక్తుడైపోయి కూలబడిపోయాడు. ఎక్కడ రథము ముందుండి యుద్ధం చేయవలసినప్పుడు రథం వెనుక భాగం వెళ్ళిపోయాడు. అది ఉపావిశత్ అంటే, చతికిలి పడిపోయాడు ఉపావిశత్. రథోపస్థి అంటే రథం యొక్క వెనుక భాగాన్ని పడిపోయాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, అర్జునుడి జీవితం ముందు నిరుత్సాహంతో ధనస్సును వదిలివేసిన ఘట్టం ఇంతవరకు ఒక్కటి కూడా లేదంట. దీనికి ఏదో ప్రబల కారణం ఉండియే ఉండవలను. ఆ ప్రబల కారణం ఏంటి? స్వజనులు అని వాళ్ళ స్వజన క్షయం గురించి ఆందోళన ఒక్కటే అతన్ని అశక్తుని చేసేసింది. క్షత్రియ ధర్మచ్యుతుడిగా తయారు చేసింది అతన్ని. కాబట్టి పరమ వైరాగ్యం వచ్చేసింది. ఎంత పరమ వైరాగ్యం వచ్చేసిందంటే అర్జునుని యొక్క ఈ కావలసింది ఇదే. అర్జునుని యొక్క ఈ పరమ విరక్తిని ఊతగా తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ అతనికి చక్కని ఆత్మ జ్ఞానోపదేశం చేయడానికి మార్గము సుగమము అవుతుంది. అయితే అర్జున విషాద యోగము అంటే దేవాత్మ పరమాత్మ కలయిక, విషాదము అంటే దుఃఖము. కానీ ఈ విషాదము యోగముగా ఎలా మారింది? దానికి రీజన్ ఏంటి? ఇది విషాదమని అర్జునుని శోకము ఏదో చెప్పి అధ్యాయం పేరు మాత్రం విషాదము యోగం ఎందుకైంది అర్జునుడికి? అందరికీ కాదు. అర్జునుని విషాదముగా ఉండకుండా విషాద యోగంగా మారింది. ఎందుకంటే అర్జునుడు ప్రాపంచిక సుఖముల ఎడ, రాజ్య భోగముల ఎడ విముఖత్వము కలిగి ధర్మము తెలుసుకున్నటకై పరితపించాడు. అది ధర్మం తెలుసుకోవటానికి పరితపించాడు, కానీ ఇంకొక కాదు. ఈ పరితాపము ముముక్షువులకు అవశ్యకమైంది. ఈ పరమ వైరాగ్యమైన బుద్ధి పరితాపము ముముక్షువులకు అత్యవసరమైంది. అంటే ముందు ముముక్షువుగా అంటే జ్ఞానకాంక్ష కలవాడిగా తయారు చేయాలన్నమాట. అంటే దైవము కొరకు ధర్మము కొరకు కలుగు పరితాపము యోగానికి దారితీస్తుంది అనమాట. దైవము ఈ విషాదం అంటే ఏ విషాదం ఏంది? ధర్మము కొరకు దైవము కొరకు కలిగే విషాదం ఇది.
ఈ విషాదం దేనికి దారితీస్తుంది? యోగానికి దారితీస్తుంది. యోగం అంటే జీవ పరమాత్మల కలయిక. అంటే ఈ చ్యుతి నుండి అచ్యుతంలో చేరుతాం అనమాట. మనం చ్యుతులుగా ఉన్న వాళ్ళంతా అచ్యుతంలోకి వెళతాం అనమాట. కాబట్టి విషయ భోగముల యందు విరక్తి ఎప్పుడు ఈ పరమ ముముక్షువులకు ఉండవలసిన విషయాలు ఏంటంటే ఉండవలసిన లక్షణాలు విషయ భోగముల యందు విరక్తి, ధర్మమునందు ఆసక్తి. అక్కడ విరక్తి, ఇక్కడ ఆసక్తి. మోక్షమునకు అత్యావశ్యకమైనది. అంటే ముముక్షువులకు విషయ భోగమునందు విరక్తి ఉంటుంది, ధర్మం ముందు ఆసక్తి ఉంటుంది. అర్జునునికి ఈ రెండూ సమకూడుతున్నాయి. కనుకనే పరమాత్మ అతని అర్హతను విరిగి వెనువంటనే జ్ఞానోపదేశం చేయడానికి గీతాపదేశానికి రంగం సిద్ధమవుతుంది అని చెప్పిన తర్వాత ఇక్కడికి 47వ అధ్యాయ 47 శ్లోకాలతో మనకి సార్ కోటేశ్వరరావు షల్ ఐ కంటిన్యూ అందుకు క్లోజ్ చేసేద్దామా? ఇంకొక 10 minutes చెప్పండి సార్. ఇంకో 10 minutes అయితే నాకు అయిపోతుంది. అంటే నేను అనుకున్న టార్గెట్ అయిపోతుంది, లేదంటే ఆపేస్తాను. అది అక్కర్లే కంటిన్యూ చేసేయండి సార్. ఓ రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైందంటే ఈ పరమ వైరాగ్య స్థితికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనము ఏమనుకుంటామంటే మనము 47 శ్లోకాలతో సంజయ ఉవాచ, సంజయుడు చెప్పిన శ్లోకంతో శ్రీమద్ భగవద్గీతలో అర్జున విషాద యోగం పరిసమాప్తి అని అనుకుంటాం మనం. కానీ పరిసమాప్తి కాలేదు. పరిసమాప్తి కానప్పుడు మొట్టమొదటి సాంఖ్య యోగంలో ఉన్న మొదటి 10 శ్లోకాలు కూడా అర్జున విషాద యోగంకి సంబంధించినవి. అయితే ఈ విడదీయడం ఎందుకు? మనకి చూడండి, మొదటి అధ్యాయంలో అర్జునుని విషాదంతోనే మొదటి అధ్యాయం పూర్తి అయ్యింది అనుకుంటాం. కానీ వాస్తవానికి 2వ అధ్యాయం మొదటి 10 శ్లోకాల వరకు అర్జునుడి విషాదమే కొనసాగుతుంది. 11వ శ్లోకము నుండి మాత్రమే పవిత్రమైన గీతా శాస్త్రాన్ని గీతాచార్యుడు వినిపిస్తాడు. అంటే యాక్చువల్ గీతా బోధ స్టార్ట్స్ ఫ్రమ్ 11th శ్లోక ఆఫ్ 2nd అధ్యాయ సాంఖ్య యోగ. ఇది మనం గమనించాలి. అంటే మొదటి అధ్యాయములో సంజయుని శ్లోకంతోనే సమాప్తం అయ్యింది. 2వ అధ్యాయం మళ్ళీ సంజయుని శ్లోకంతోనే ప్రారంభమైంది కదండి. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి 2వ అధ్యాయంలో మొదటి శ్లోకం కూడా సంజయుడితోనే మొదలైంది. 2వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి భగవానుడు శ్రీ భగవాన్ ఉవాచ వచ్చింది. కొంతమంది అంటారు 47 శ్లోకాలతో పూర్తి చేసే బదులు సాంఖ్యయోగంలో ఉన్న మొదటి శ్లోకం తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఈ శ్లోకాన్ని ఇది కూడా సంజయుడే చెప్పాడు కాబట్టి దీన్ని అక్కడ 48వ శ్లోకం కింద చేసి అక్కడ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు కదా విషాద యోగాన్ని అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. అంటే వ్యక్తిలో మార్పు లేదు, విషయంలో మార్పు లేదు. అలాంటప్పుడు సంజయుడు పలికిన 2 శ్లోకాలను వేరు చేసి అధ్యాయాన్ని విభజించడానికి కారణం ఏమిటి అని కొంతమంది అనుకుంటారు. అంటే సాంఖ్య యోగాన్ని సంజయ వాచని కాకుండా శ్రీ భగవాన్ సాంఖ్య యోగము అంటే సాంఖ్యము జ్ఞానం, ఇక్కడ జ్ఞాన బోధ జరుగుతుంది సాంఖ్య యోగంలో. ఈ సాంఖ్య యోగాన్ని నెక్స్ట్ క్లాస్ లో చాలా వివరంగా చెప్పుకుందాం మనం. సాంఖ్య యోగము, సాంఖ్యము అంటే జ్ఞానము, సంఖ్యాపూర్వకంగా చెప్పేది కాబట్టి ఇది జ్ఞాన యోగం. కాబట్టి ఇక్కడ మళ్ళీ సంజయుడు ఎందుకు? కాబట్టి సంజయుడి శ్లోకాన్ని కూడా అక్కడ పెట్టేసి 47 కాకుండా 48తో క్లోజ్ చేసి ఇక్కడ శ్రీ భగవాన్ వాచ్తో సాంఖ్య యోగం స్టార్ట్ చేయొచ్చు కదా అని ఈ రకంగా మనం అనుకుంటే మనం రకరకాల అభిప్రాయాలు అనుకుంటే అది పాయింట్ 1 అయితే, అలా కాకుండా అర్జునుని విషాదం అంతా ప్రథమ అధ్యాయంలోనే ఉండాలి అని అభిప్రాయపడి సాంఖ్య యోగంలోని మొదటి 10 శ్లోకాలను కూడా అర్జున విషాద యోగంలో చేర్చి 11వ శ్లోకం అశోచ్యానన్వశోచస్తవమని 11వ శ్లోకం భగవానుడు అక్కడి నుంచి గీత ప్రారంభం అవుతుంది అనమాట. ఈ 10 శ్లోకాలని కూడా మొదటి 10 శ్లోకాలు సాంఖ్యములు మొదటి 10 శ్లోకాలు కూడా అర్జున విషాద యోగంలోకి తీసుకొచ్చి 47 కాకుండా 47 కాకుండా 57 చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది అభిప్రాయం. అది కొంతమంది అభిప్రాయం ఏంటంటే సాంఖ్యంలో మొదటి శ్లోకాన్ని కూడా సంజయుడు పలికాడు కాబట్టి భక్తులో మార్పు లేదు, విషయంలో మార్పు లేదు కాబట్టి నాకు 48 చేయొచ్చు కదండి. కొంతమంది అంటే అదెందుకండి, ఇక్కడ 10 శ్లోకాలు అర్జున విషాదానికి సంబంధించినవి కాబట్టి ఈ 10 శ్లోకాలను తీసుకెళ్లి 47 కలిపితే 57తో క్లోజ్ చేసి ఉంటే బాగుంటేది కదా అని చెప్పేసి
ఇంకొంతమంది విజ్ఞుల అభిప్రాయం. ఇది తప్పులేదు, సామాన్యులకు వచ్చే సందేహాలు. అంటే ఎప్పుడు ఎందుకు సందేహాలు వస్తాయంటే ఇది అర్థం లేని సందేహం మనం అనుకోకూడదండి. ఎందుకంటే బాగా శోధించి సాధించే జ్ఞానులు కాబట్టి వాళ్ళకే వస్తాయి. మనం ఏదో యాంత్రికంగా చదివేస్తాం కాబట్టి మనకి చాలా మందికి సందేహాలు రాకపోవచ్చు. కానీ చూడండి, అది 47, 48 చేయొచ్చు కదండి కొంతమంది. అంటే అసలు 47కి మొదటి 10 శ్లోకాలు సాంఖ్యయోగంలో అర్జున విషాదకు సంబంధించిన తీసుకెళ్ళి అప్పుడు 47 కలిపేసి 57 చేసేసి ఇక్కడ 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా శ్రీ భగవాన్ వాచ అని కొంతమంది అభిప్రాయం. అయితే మన అభిప్రాయాలతో సంబంధం ఏముందండి కదా. ఏది ఎక్కడ ఇదంతా మన అజ్ఞానం కాబట్టి ఏది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అనే విషయంలో వేదం యొక్క ఆది అంతాలు తెలిసిన వ్యాస భగవానికి మనము సలహాలని ఇచ్చే స్థాయిలో ఉన్నామా? సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా మనకి? అద్భుతమైన వ్యాస భగవాను అమోఘ సంకల్పం అర్థం చేసుకోగలిగితే చాలు. ఇది గుణత్రయ ప్రభావం అన్నమాట. ఇది అంటే అర్జునుడు తమో గుణంతో నిండిపోయి ఉన్నాడు 47వ శ్లోకం వరకు. రజోగుణం ఇక్కడికి వచ్చేటప్పటికి సత్వగుణ ప్రధానుడిగా తయారు చేసిన తర్వాతే గీతాబోధకి గ్రౌండ్ ఏర్పడుతుంది. కాబట్టి సత్వగుణ ప్రధానుడిగా తయారు చేసే ప్రయత్నం అంతా కూడా మీకు సాంఖ్యయోగంలో జరుగుతుందన్నమాట. కాబట్టి 47 శ్లోకాలతో తమో గుణం చరమస్థాయికి వచ్చేసింది అనమాట. చరమస్థాయికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? నిరాశ, నిస్పృహ, నిర్వేదాలతో కూలబడిపోయిన మనిషిని డైరెక్ట్ గా నువ్వు గీతాబోధ స్టార్ట్ చేస్తే అవ్వదు. వాడికి కొంచెం మందలింపు కావాలి, కొంచెం వాడిని తిట్టాలి, కొంచెం మందలించాలి, కొంచెం భయం చెప్పాలి వాడికి. అటువంటిది ఏమవుతుందంటే గీతలో 2-3 శ్లోకాలు కానించి అర్జునుడికి తీవ్రమైన మందలింపు జరుగుతుంది. మందలింపు జరిగేటప్పటికి తనను తాను తెలుసుకుంటాడు. ఏం వాగానప్పటి వరకు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితులకు వెళ్ళాలని తెలుసుకోవడం కోసం మందలింపు ద్వారా ఇది నీకు తగదు, అసలు నీలాంటి వాడు ఇది చేయొచ్చా అనే బోధ ద్వారా చక్కగా సాంఖ్యయోగం ప్రారంభమవుతుంది. సాంఖ్యయోగం అంటే జ్ఞాన యోగం అన్నమాట. దీన్ని సంక్షిప్త గీత అని అంటారు. ఎందుకు సంక్షిప్త గీత అంటారంటే జ్ఞానయోగము, కర్మయోగము కూడా ఇందులో ప్రస్తావించబడతాయి సాంఖ్యయోగంలో. కాబట్టి దీనికి సాంఖ్యయోగం అని పేరు ఎందుకు వచ్చింది, దీన్ని సంక్షిప్త గీత ఎందుకన్నారు, మీకు ఈ 10 శ్లోకాలు ఇక్కడ ఎందుకు పెట్టాడు ఆయన అంటే తమో గుణమును చర్మస్థాయికి వస్తే అక్కడ తమో గుణం చర్మస్థాయికి వచ్చేసింది. ఇంకా నేను అశక్తుడిని అయిపోయాను, విచలితుడు అయిపోయాడు, శోక సంవిగ్న మానసుడు అయిపోయాడు. అక్కడతో అది కూలబడిపోయాడు. ఆ కూలబడిపోయిన వాడిని ఏం చేయాలంటే కూలబడిపోయిన వాడిని లేపి కూర్చోబెట్టాలి. కూలబడిపోయిన వాడిని లేపాలి, లేపి కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టిన వాడిని నిలబెట్టాలి, నిలబెట్టిన వాడిని నడిపించాలి. ఈ కథ అంతా సాంఖ్యయోగంలో నడుస్తుంది. కాబట్టి ఈ రోజుకి మనం ఇక్కడితో ఆపేసి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం సాంఖ్యయోగం చక్కగా సాంఖ్యం అంటే ఏంటో మనం చక్కగా తెలుసుకుందాం. అయితే ఆనవాయితీ ప్రకారంగా నేను ఒక పాట పాడేసి క్లోజ్ చేసేస్తాను. ముఖ్యంగా ఏంటంటే వేదికనిచ్చి వెన్నుతట్టి క్షణక్షణం నన్ను ప్రోత్సహిస్తున్న సోదరులు శ్రీ ఏఎస్బి అధినేత ఎమ్మెల్యన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విన్న శ్రోతలకి, తర్వాత చక్కని వ్యాఖ్యాత చిరకాల మిత్రులు కోటేశ్వరరావు గారికి, తర్వాత చక్కని సాంకేతిక సహకారం అందించే చిరంజీవులు పార్థసారథి గారికి, పద్మ గారికి ఆశీస్సులు తెలియజేస్తూ, వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ ఉపన్యాసాన్ని ఈ రోజు ఇక్కడతో ముగిస్తున్నాను. మళ్ళీ ఎపిసోడ్ 4 నెక్స్ట్ మంత్ డేట్ ఇస్తాను. ఒక్క కృష్ణుడి పాట, అది మన సోదరులు ఎమ్మెల్యే గారికి చాలా ఇష్టం, ఏదో కృష్ణుడి పాట పాడమని ఆదేశం, పాడేస్తాను, అయిపోతుంది. మోహన సాయి మురళీధర, మోహన సాయి మురళీధర, కృష్ణ ముకుంద మధుసూదన, కృష్ణ ముకుంద మధుసూదన, మోహన సాయి
మురళీధర. అరవిందాక్ష అలంకృత కేశ, అరవిందాక్ష అలంకృత కేశ, అతి సుకుమార నమో, అతి సుకుమార నమో. అభయ ప్రదాత జగత్ పరిపాల, అభయ ప్రదాత జగత్ పరిపాల, కలియుగ వరద నమో, ఏ కలియుగ వరద నమో. కృష్ణ ముకుంద మధుసూదన, కృష్ణ ముకుంద మధుసూదన, మోహన సాయి మురళీధర, మోహన సాయి మురళీధర. కృష్ణ ముకుంద మధుసూదన, మోహన సాయి మురళీధర. అరవిందాక్ష అలంకృత కేశ, అతి సుకుమార నమో, అతి సుకుమార నమో. అభయ ప్రదాత జగత్ పరిపాల, కలియుగ వరద నమో, ఏ కలియుగ వరద నమో. కృష్ణ ముకుంద మధుసూదన, కృష్ణ ముకుంద మధుసూదన, మోహన సాయి మురళీధర. సాయిరామ్ అండి.